అందరికీ నమస్తే నల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగున్నా. ఈయల పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా రోజు లెక్కనే ఏమేం వార్తలు వచ్చినాయి, ఏం కథ అనేది మనం ఒకసారి అరుచుకొనొద్దాం. అరుచుకొనొచ్చకంటే ముందుగాల్లా మీరు ఒక్కసారి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం, ఇంకిన్ని వీడియోల కోసం నేను ఇట్లా పెట్టంగానే మీ దాకా వచ్చేటట్టు ఉండేటందుకు ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. చలో పాండ్రి, మరి ఇలా ఏమేమి ముచ్చట్లు వచ్చినాయి, ఏం కథ అనేది ఓ మలక అరుచుకొని వద్దాం. రైట్. కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ అని చెప్పేసి మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అటు తెలంగాణ నుంచి పోలీసు బలగాలు, అటు పోతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అని మొదలుపెట్టి మావోయిస్టుల మీద కాల్పులు జరుపుకుంటూ పోయింది. దాదాపు ఈ 21 రోజులల్లో దాదాపు 30 మంది మావోయిస్టులు కథమైనట్టు బయటకు వస్తూ ఉన్నాయి వార్తలు. రైట్. కర్రెగుట్టల్లో 20 రోజుల పాటు సాగిన ఎదురు కాల్పులకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించిండ్రు. ఈ ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించిండ్రు ఈ వివరాలు. 20 రోజుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోగా కూంబింగ్లో భాగంగా 18 మంది జవాన్లు గాయపడ్డారు. కర్రెగుట్టల్లో 214 బంకర్లు గుర్తించి ధ్వంసం చేసి బంకర్లలో పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు అని చెప్పేసి. ఈ ములుగు అట్లనే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలలో ఈ కర్రెగుట్టలు ఉంటాయి. దాంట్లో ఆపరేషన్ కగారు అని చెప్పేసి నిర్వహించిండ్రు. మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళే టార్గెట్గా, దళాలే టార్గెట్గా, పెద్దలను పట్టుకోవడమే టార్గెట్గా ముందడికి సాగిర్రు. 21 రోజులలో 30 మంది మావోయిస్టులను మట్టుబెట్టినట్టు ఇక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులు వివరాలు వెల్లడించారు. ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే మొన్న 3 పోలీసులు ఏదైతే మావోయిస్టులు పాతిపెట్టిన మందు పాత్ర వేలి 3 మంది పోలీసులు చనిపోయిన ఆ వార్త కూడా మనం చూసినాం. రైట్. ఇది ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. ఇక కొత్త హెలికాప్టర్ కొనేందుకు సిద్ధమైందట మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆ హెలికాప్టర్ కొనేందుకు సపరేట్ ఒక కమిటీ ఏర్పాటు చేసిండ్రు. ఏ హెలికాప్టర్ అయితే మంచుకుంటుంది, ఏ కంపెనీ అయితే బాగుంటుంది, దేంతో ముంగడికి పోతే మంచుకుంటుంది అని చెప్పేసి మొత్తం మీద వాళ్ళు కొత్త హెలికాప్టర్ కొనేందుకు కొంచెం దగ్గు వర్షం పట్టింది, బొంగురు వస్తుంది కదా. వారం రోజుల ఇందులో ఏమైందో ఏం కథనో తెలుస్తలేదు. గొంత అయితే ఇట్లా పోతా ఉన్నది, లోపలికే పోతా ఉన్నది. రాను అదే పోతుంది కదా అని చెప్పేసి ఎదురు చూస్తానా. కానీ మొత్తం మీద గొంత అయితే బొంగు పోతుంది. జరా ఏమనుకోకూర్రి, జర ఓపికతో అట్లనే ఉండ్రి, ఏం కాదు. ముచ్చట మెల్లగానే చెప్తా, ఓపిక కొద్దే ఇందాం. కొత్త హెలికాప్టర్ కొనేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమైండు. ఆ చంద్రబాబు నాయుడు సిద్ధమైన దానికి కొత్త కమిటీని ఏర్పాటు చేసిండు. ఆ కమిటీలో కొద్దిమందిని నియమించిండు. ఇంకొక అంశం ఇక్కడ చెప్పాలి. కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఐడి కార్డులు జారీ చేసిండ్రు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎవరైతే సోషల్ మీడియాలో ఉంటారో, సోషల్ మీడియా కార్యకర్తల్లాగా ఉంటారో వాళ్లకు ఐడి కార్డులు జారీ చేసిండ్రు. అట్లనే 3 లక్షల ఇన్సూరెన్స్ పత్రాలు ఇచ్చిండ్రు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. మరి ఎందుకు ఇక చేయని పని బాగా షేర్ చేస్తున్నామని చెప్పేసి, షేర్ చేయాలని చెప్పేసి ప్రోత్సాహం అందించిర్రా, ఏం కథన? అబద్ధాన్ని నిజం చేసి, నిజాన్ని అబద్ధం చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయాలని చెప్పేసి అందుకే వీళ్ళకు బాగా ఇట్లా ఏమంటారు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు, ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారనే ముచ్చట్లు నేను కాదు మాట్లాడేది, బయట నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. రైట్. ఇక మహిళలతోని ప్రపంచ అందగత్తెలు ఎవరైతే ఉంటారో ఆ ప్రపంచ అందగత్తెల కాళ్ళు కడిగిపిచ్చిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడున్న మహిళలతోటి దాదాపు నార్త్లో ఇట్లాంటి సాంప్రదాయం కొనసాగుతుంది. నార్త్లో ఇట్లాంటి సిచ్యువేషన్ మనం చూస్తాము. ఆ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకున్నాడు అంటారు కదా, అవి గట్లాంటి సాంప్రదాయం నార్త్లో కొనసాగుతుంది. కానీ తెలంగాణలో మాత్రం నేను ఇటువంటి సాంప్రదాయం యాడ చూడలే. కనీవిని ఎరగని రీతిలో మన రేవంత్ రెడ్డి సారు ఇక్కడికి వచ్చిన అందాల పోటీల కోసం వచ్చిన అందాల బామల కాళ్ళను కడిగిపిచ్చి మరీ తువ్వాలతో తుడిపిస్తూ ఉన్నాడు ఇక్కడ మహిళల చేత. ఇక దీని మీద చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ విమర్శలు ఏంటి అనేటి ఇక మీకే వదిలేస్తున్నా. దీని మీద మీరే జడ్జిమెంట్ చేయాలి, తెలంగాణ ప్రజలు జడ్జిమెంట్ చేయాలి. ఎప్పుడైనా మన ఇంటికి చుట్టాలు వస్తే మనం చెంబుతోని కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇస్తాము, అది సాంప్రదాయము. కానీ దగ్గరుండి కాళ్ళు కడిగి మరి ఆ కడిగిన కాళ్ళను తుడిసి మరి ఆరబెట్టి మరి అయితే నేనైతే ఎక్కడ చూడలే. ఈ సాంప్రదాయం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలిసిన ఒక తెలంగాణ ఆడబిడ్డగా మాత్రం ఇట్లాంటి సంస్కృతి నేను ఎక్కడా చూడలే. మరి రేవంత్ రెడ్డి సార్ కొత్తగా నార్త్ నుంచి సంస్కృతి పట్టుకొని వచ్చిండ్రా ఏంది తెలియదు. కొన్ని ప్రాంతాలల్లో ఛత్తీస్గఢ్ ఇట్లాంటి ప్రాంతాలల్లో అట్లా కొనసాగుతూ ఉంటుంది.
ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలల్లో కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటారు. ఇత్తడి చెంబులతో నీళ్ళు ఇచ్చి తాంబాలం నెత్తి మీద పెట్టుకొని కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటారు ఆ కడిగిన నీళ్ళను. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అట్లా లేదు. నిజంగా మస్తు బహుబాగు మర్యాదలు చేస్తూ ఉన్నారు మన రేవంత్ రెడ్డి సార్. ఇక ఎటువంటి మర్యాదలు పేదోళ్ళని ఎట్లా అన్యాయం చేస్తున్నారు అనేది జర్ర ముంగడికి వెనక నేను చెప్తా. కానీ బహుబాగ్ అంటే బహుబాగు మర్యాదలు. అందుకే రేవంత్ రెడ్డి చేసే మర్యాదలు తాళలేక, రేవంత్ రెడ్డి ఇచ్చే మర్యాదలు చూడలేక మన పార్టీలకు అత్తే బాగుంటుంది, మా పార్టీలకు రాండ్రి అని చెప్పేసి ఆహ్వానించి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళను 10 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని పోయిండు. ఈ మర్యాదలు చూడలేక, ఈ మర్యాదలు చూసి ఓర్వలేక, అబ్బకు మనకు కూడా ఇటువంటి రాజమర్యాదలు చేస్తారేమో అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు రేవంత్ రెడ్డి మాట మేరకు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరినట్టు ఇటువంటి మర్యాదలు చేస్తారని. ఇలా తెలంగాణ ఆడబిడ్డలతోని, తెలంగాణ మహిళలతోని వచ్చిన అందగత్తెలు ఎవరైతే ఉంటారో, అందాల భామలు ఎవరైతే ఉంటారో, ఆ అందాల భామల కాళ్ళు కడిగిపించిండు మన రేవంత్ రెడ్డి సార్. బహుబాగు సాంప్రదాయం కదా. ఇటువంటి సంప్రదాయం ఎన్నడూ కని విని ఎరగలే మనం, ఎన్నడూ చూడలే మనం కదనుల్లా. మొత్తం మీద దీని మీద మీ కామెంట్ ఏంది, మీరు ఏం మాట్లాడతారు, ఈ సాంప్రదాయం మీద మీరు ఏం మాట్లాడతారు అనేది కింద కామెంట్లలో పెట్టుర్రు. ఎవరన్నా చూసేటోళ్ళు ఉంటే మొత్తం మీద కాళ్ళు గడిగిపిచ్చి ఆ తర్వాత వాళ్ళకి ఇంకా కాళ్ళు గడిగేటోళ్ళకు డ్రెస్ కోడ్, ఆ కాళ్ళు దుడిచేటోళ్లకు మహిళలకు ఇంకో డ్రెస్ కోడ్. ఈ సంస్కృతి సాంప్రదాయం మరి ఎప్పటి నుంచి ఆచరణలో వచ్చింది తెలంగాణ రాష్ట్రంలోనైతే నాకు తెలియని. మొత్తం మీద కాళ్ళు గడిగిపించిండ్రు. ఇలా బతుకమ్మ ఆడిండ్రు. అందాల భామలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బతుకమ్మ ఆడిండ్రు. ఇంకా కొన్ని జాగలల్లో కూడా పోయిండ్రు. ఆ పోయిన జాగలల్లో ఏం చేసిండ్రు అనేది నేను పోతా ఉంటే చెప్తా మీకు. రైట్. బతుకమ్మ ఆట ఆడిన ప్రపంచ సుందరీమణులు. హన్మకొండ జిల్లాలో రామప్ప దేవాలయం సమీపంలో హరిత హోటల్లో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ప్రపంచ సుందరీమణులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొన్నగా మధ్యలో ఎవరో మాట్లాడిరి మహబూబ్ నగర్కు సంబంధించి ఒక ఎమ్మెల్యే మాట్లాడిండు. బతుకమ్మ ఆట అంటే అది రాచరిక పోకడలు పోయేటోళ్ళే ఆడతారు, రాచరిక పోకడలు చేసేటోళ్ళే ఆడతారు. బతుకమ్మ ఆట అంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలు బతుకమ్మ ఆడాయి అని చెప్పేసి అన్నారు. ఇలా మరి ప్రపంచ సుందరీమణులతోని ఇలా బతుకమ్మ ఆట ఎందుకు ఆడిపించిండ్రు? ఆయాల బతుకమ్మ పండుగను కించపరిచి ఇప్పుడు తెలంగాణ తల్లి చేతిలో మేము పెట్టిన తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి కాదు, తెలంగాణ తల్లి అని చెప్పుకుంటా ఉన్నారు. ఏదైతే మొన్న సెక్రటేరియట్ ముంగట తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండ్రు, ఈ భూభారతి పోర్టల్ పెట్టిరు, ఆ పోర్టల్ మీద కూడా తెలంగాణ తల్లి విగ్రహం కొత్తగా పెట్టిందాన్ని పెట్టిండ్రు. ఆ చేతిలో నుంచి బతుకమ్మను తీసేసిర్రు. ఇలా ప్రపంచ సుందరీమణులు మీకు బతుకమ్మ అద్దాయి, మీరు బతుకమ్మను అగౌరవపరుస్తారు, మీరు బతుకమ్మను అవమానపరుస్తారు. ఇలా బతుకమ్మను తీసేసి ఇలా ప్రపంచ సుందరీమణులతో బతుకమ్మ ఆడిస్తుందంటే ఏమనుకోవాలి మనం? ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ సర్కార్ మీద? సరే, మన సంస్కృతి సాంప్రదాయాలు వీళ్ళు బయట పెడితేనే కాదు, ఎప్పటికీ అమెరికాలో ఆస్ట్రేలియాలో ప్రతిసారి బతుకమ్మ పండుగ వచ్చినప్పుడల్లా అమెరికాలో ఆస్ట్రేలియాలో బతుకమ్మ పండుగలు ఇక్కడున్న తెలంగాణలో అక్కడ ముద్దుగా జరుపుకుంటారు. ఎప్పటికైనా తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ, బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే బోనాల పండుగ, బోనాలు అంటేనే తెలంగాణ అని చెప్పేసి స్థాయికి పోయింది మన తెలంగాణ రాష్ట్రం. ఇలా తెలంగాణ తల్లి చేతుల విగ్రహాన్ని తీసేసి సెక్రటేరియట్ ముంగడ తెలంగాణ తల్లి విగ్రహం ఇదే అని చెప్పేసి పెట్టిండ్రు. ఇలా ఈ వచ్చిన అందాల భామలతో మాత్రం బతుకమ్మ ఆడిపించిండ్రు. ఆ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది. రైట్గా నేనేం చెప్పినా గాంధీ భవన్లో తిరుగుబాటు అని చెప్పిన. సునీతారావు ఉన్నది కదా, దాదాపు ఈ సునీతారావు ఉన్నది కాంగ్రెస్ మహిళా నాయకురాలమే, కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముంగట కూసోని ధర్నా చేసిరు. కొత్త వింత పద్ధతులన్నీ నిజంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే చూస్తున్నా నేనైతే. ఎవరైనా ప్రతిపక్షము నాయకులు అధికార పార్టీ మీద పోరాటం చేస్తారు, ప్రతిపక్ష నాయకులు ప్రజల తరపున అధికార పార్టీ మీద పోరాటం చేస్తారు, ప్రజల గొంతుకై ప్రశ్నిస్తారు. కానీ ఇక్కడ మాత్రం రివర్స్ గేర్ ఉన్నది. మన పొన్నం ప్రభాకర్ అన్న ఆడ బల్కంపేట ఎల్లమ్మ గుడికాడికి పోయి ప్రోటోకాల్ ఇష్యూ అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం మీద ఆయనే అలిగి ఆడ కూర్చుంటాడు. ఇలా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద అలిగిండ్రు. ఎవరు అలిగిండ్రు? కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు అలిగి కొంతమందిని ఎంబడేసుకొని పోయి గాంధీ భవన్లో మొత్తం మీద అక్కడ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముంగడ ధర్నాకు దిగిండ్రు. రేవంత్ రెడ్డి అన్నకు జై, రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పేసి కొన్ని నినాదాలు ఇచ్చుకుంటా ఈ నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు అవకాశం కల్పించలేదని సునీతారావు ఆవేదన వ్యక్తం చేసిండ్రు. గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ధర్నా,
కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ మహిళలకు అన్యాయం జరుగుతుంది, నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు అవకాశం కల్పిస్తలేరు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముందు పలువురు మహిళా నేతలతో కలిసి సునీతారావు ఆందోళన అని చెప్పేసి వాళ్ళ బంధువులకు వాళ్ళ చుట్టాలకి నామినేటెడ్ పదవులు అలాట్ చేస్తా ఉన్నాడట పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. అందుకని మహిళలకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉన్నారు. మహిళలకు మొత్తం మీద అసలు మాకు సరైన న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి మొన్న అక్కడ మనం చూసినాం. సరితా తిరుపతయ్య ఆవేదన వ్యక్తం చేసింది గద్వాల్ నియోజకవర్గంలో, నాకు సరైన న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి. వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు మొత్తం అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇటు పోతే ఎంపీ మల్లు రవి, ఇటు పోతే ఇంకా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇక వీళ్ళు ఆ విషయంలోనే కదా సరితా తిరుపతయ్యకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారని అంటేనే కదా కార్లో పోయేటప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అండ్ ఎంపీ మల్లు రవి చెంపలు వాయించుకున్నది. ఆ ముచ్చట్లనే కదా ఇలా సునీతారావు బయటకు వచ్చింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో మహిళలకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉన్నారు, మహిళలకు సరైన ప్రియారిటీ ఇస్తలేరు. అక్క మీరే గీయల గిట్ల చేస్తే ఎట్లక్క? ఒకవైపు ఏమో మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మహిళల అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నాం, మహిళల సాధికారత కోసమే కృషి చేస్తున్నాం అని చెప్పేసి బట్టి విక్రమార్క పోయిన కాడల్లా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ తెలంగాణ కాంగ్రెస్ ఐఎన్సీ ట్విట్టర్ వేదికగా చూస్తే మనకు కొన్ని అంశాలు కనబడతాయి. ఏ అంశాలు? మహిళల అభ్యున్నతికి కృషి చేస్తూ ఉన్నాం, మహిళల అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నాం అని చెప్పేసి చూడు రేవలన టైం ఉంటే బట్టి విక్రమార్క కూడా అదే మాట్లాడింది. వీళ్ళ సబ్స్టేషన్లు ముచ్చట సరే వెనక సిరి చెప్పుకుందాం, అది కానీ అదే నీళ్ళకి లాగద్దు, ఇది సీరియస్ మ్యాటర్. మొత్తం మీద మహిళలను అభివృద్ధి పరులను చేస్తున్నాం, మహిళలను కోటీశ్వరులను చేస్తున్నాం, మహిళల ఏమంటారు మహిళల అభివృద్ధి మా లక్ష్యంగా ముంగడి పోతున్నామంటే ఇలా మీ దాంట్లో మీ మహిళలకే ప్రియారిటీ ఇస్తలేరు కదన్నా. ఇలా మీ మహిళలకే సరైన ప్రియారిటీ ఇస్తలేరు కదా, మీ మహిళలకే నామినేటెడ్ పోస్టులు ఇస్తలేరట, ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారట. అందుకే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముంగట వాళ్ళు ధర్నాకి దిగినరు. ఇక ఇది అదే లక్షలు ఖర్చు పెట్టుకొని పార్టీకి పని చేస్తే ఇలా మా పరిస్థితి ఏంటి? చూడు రే వాళ్ళ దాంట్లో వాళ్ళకే గిట్లున్నది. ఇలా వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలకే ప్రియారిటీ ఇస్తలేరట, వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ప్రియారిటీ ఇస్తారంటే నమ్మశక్యంగా ఉన్నదా? ఇలా నమ్మేటట్టు ఉన్నదా? ఏమైనా నమ్మేటట్టు కొడతా ఉన్నదా? 30 ఏళ్ల నుంచి పార్టీ నమ్ముకొని పనిచేస్తా ఉన్నాం, 30 ఏళ్ల నుంచి పార్టీ జెండా విడవకుండా భుజాల మీద మోసడం. ఇవాళ నిన్న వచ్చిన వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు ఇస్తారు, పదవులు ఇస్తారు. 6 నెలలు కూడా కాలేదు పార్టీ మారి పార్టీ జంపై ఎందుకు నామినేటెడ్ పోస్టులు ఇస్తారు వాళ్ళకని చెప్పేసి గాంధీ భవన్లో మహిళా నాయకురాళ్ళందరూ కలిసి పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముంగట వాళ్ళు ధర్నాకు దిగిండ్రు, నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిండ్రు. రైట్. బీజేపీ తాను బ్రతకడానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను చంపుతారు, అకాలీదళ్ శివసేన బీఎస్పీని అలానే చంపారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ దయాకర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఎందుకు దయాకర్ అన్న ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు ఈ మధ్యలో? ఎవరిని చంపడానికైనా సిద్ధం ఇవ్వాలి. అక్కడ అకాలీలను చంపిండ్రు, ఇక్కడ శివసేనని చంపిండ్రు, అక్కడ బీఎస్పీని చంపిండ్రు. ఇక రాష్ట్రానికి ఇట్లా ఒత్తుకుంటూ పోతే ఇక రేపు ఉన్నది ఎవరైనా ఒక ఆయన చంద్రబాబు, ఇంకొక ఆయన ఏమో ఆయన పేరు పవన్ కళ్యాణ్ వాడుకుంటారు. ఇప్పుడు అక్కడనేమో కేంద్రంలో అధికారం ఏర్పాటు చేయడానికి, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడే మెయిన్ అని అంటారు. మెయిన్ అని అన్నారు, చక్రం తిప్పిండ్రని అన్నారు. మనకు కూడా తెలుసు 16 స్థానాలు ఎంపీ స్థానాలు మనకి ఇస్తే ఎట్లా చక్రం దింపటోళ్ళేమో అని చెప్పేసి కేసీఆర్ కూడా చెప్పిండ్రు. రైట్. మొత్తం మీద
ఇక్కడ అక్కడ చక్రం తిప్పిండు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు. ఇలా వాళ్ళందరినీ అది చేసిండ్రు, వాళ్ళందరినీ ఆ పార్టీలను అన్నిటి బొందబెట్టిండ్రు. రేపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా అది చేస్తారు అని చెప్పేసి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ఉన్నారు. ఇక ప్రపంచంలో తెలుగు జీపీటీ ఏదైతే చాట్ జీపీటీ ఉన్నదో ఎక్కువగా వాడేటోళ్ళు అందులో ఆంధ్రలో ఉన్నారట, దానికి గర్వించదగ్గ విషయం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు. రైట్, ఇక అద్దంకి దయాకర్ మాట్లాడిన ముచ్చట చూసినాం. ఇక కాంగ్రెస్ పార్టీ కామెంట్లపై బీజేపీ నాయకుల మౌనం, ఈటలను వ్యక్తిగతంగా దూషించిన బయటకు రాని బండి అరవింద్ రఘునందన్, ఈటలను తీవ్రంగా విమర్శిస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్న కాంగ్రెస్ నాయకులు, మాకు సంబంధమే లేదనే విధంగా వ్యవహరిస్తున్న తెలంగాణ బీజేపీ పెద్దలు, గతంలో అరవింద్ బండిపై కామెంట్లు వేస్తే రంగంలోకి దిగిన ఢిల్లీ బీజేపీ, నేడు ఒంటరైన ఈటల రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేస్తున్న బీజేపీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రైట్, రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేస్తా ఉన్నదట బీజేపీ. గతంలో బండి అట్లనే బండిపై అరవింద్పై ధర్మపురి అరవింద్పై బండిపై కామెంట్లు వేస్తే రంగంలోకి దిగింది కేంద్ర బీజేపీ. మరి వీళ్ళు ఎందుకు ఈటల రాజేందర్ మీద అంత దురుసు ప్రవర్తన, వ్యక్తిగతంగా విమర్శ చేసుకుంటా, వ్యక్తిగత విషయాలు లాక్కుంటా, కులానికి సంబంధించిన ప్రస్తావన తీసుకుంటా, ఇష్టారీతిన జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెడతాండు, ఇష్టారీతిన మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టారీతిన ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టారీతిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఈటల పైన దురుసు ప్రవర్తన చూపెడతా ఉన్నారు. వీళ్ళు ఎందుకు బీజేపీ నాయకులు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీని తిడితే మీకు అందరికీ కోపం వస్తలేదా? మీ పార్టీయే కదా, మొన్ననే కదా సునీల్ బన్సల్ మొట్టికాయలు వేసిపోయినరు, మీరు ఐక్యమత్యంగా ఉండలేరు, మీరు ఆగం చేస్తూ ఉన్నారు, మీ వల్ల మేము నష్టపోవాల్సి వస్తుంది, రాష్ట్రంలో బీజేపీ పార్టీ డౌన్ అయిపోతుంది అని చెప్పేసి సునీల్ బన్సల్ మొట్టికాయలు వేసిండ్రు. మరి సునీల్ బన్సల్ ఏమైనా సాటుకు చెప్పిపోయినరా? ఈటల రాజేందర్ని తిడితే ఎవరు సపోర్ట్ చేయకపోయినరు, సపోర్ట్ చేయొద్దు, ఇంకొకరిని తిడితే ఇంకొకరు సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి ఏదైతే ఈటల రాజేందర్ బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పగ్గాలు ఈటల రాజేందర్కి అప్పచెప్తారని ముచ్చట్లు మొన్నటిదాకా తెర మీదకి వచ్చినాయి. బాగా ఫైనల్ అయిపోయింది, ఈటల రాజేందర్ ఫైనల్ అయిపోయిండు. ఇది ఏదైతే బీజేపీ అధ్యక్షుని పదవి ఉన్నదో ఆ పదవి బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆ పగ్గాలు ఈటల రాజేందర్కే అప్పగిస్తారు అని చెప్పేసి ముచ్చట్లు వినబడ్డాయి. ఇలా ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి సర్కార్ను దూషించిండు, విమర్శించిండ్రు, హైడ్రా మీద కానీ లేకపోతే ఇంకా కొన్ని అంశాల మీద కానీ తీవ్రంగా ఘాటుగా స్పందించిండ్రు ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీ. అయితే ఇంకా మిగతా వాళ్ళు తెచ్చింది ఏం లేదు, గాడిద గుడ్డు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. గుండు సున్నా తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు తీసుకొచ్చిన ఏమీ లేదు. మన సీట్ల అలాట్మెంట్ చేస్తే కూడా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చిన పాపాన ఓలేరు. 8 మంది ఎంపీలు కంటే, ఆ కాంగ్రెస్ 8 మంది ఎంపీలు కంటే, ఈ బీజేపీ 8 మంది ఎంపీలు కంటే ఏమి లేదు తెలంగాణ రాష్ట్రానికి. సరే, ప్రతిపక్షంగా ఉండి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మంచి బాధ్యత వహిస్తూ ఉన్నది, బీజేపీ పార్టీ కూడా ప్రతిపక్షంగా ఉన్నది కాబట్టి, తర్వాత 8 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్నది కాబట్టి మొత్తం మీద ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది, ప్రజల తరపున కొట్లాడాల్సిన అవసరం ఉన్నది, 6 గ్యారంటీలు ఏమైనా అని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడేటోళ్ళు, ఇలా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మీద చేసిన వ్యాఖ్యలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాట్లాడుతున్న మాటలకు కౌంటర్గా సమాధానం ఇచ్చినట్టు పోలే. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏదన్నా స్కామ్లు అయినాయని చెప్పినా, లేకపోతే ఇంకేమైనా సిచ్యువేషన్ అయిందని తెలిసినా, కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా అంతర్గత పోరు నడుస్తున్నా ఏలేటి మహేశ్వర్ రెడ్డి సపరేట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి సపరేట్ ఒక మైకుల ముంగడికి వచ్చి మాట్లాడేటోళ్ళు. మరి ఇలా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేరు? ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాని మీద ఎందుకు దృష్టి పెడతలేరు? ఆ ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాకపోతే రాకపోయి, ఈ ఎంపీలు ఉన్నారు కదా, ధర్మపురి అరవింద్ ఏం చేస్తాడు, బండి సంజయ్ ఏం చేస్తాడు, ఇంకా కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తాండ్రు? రఘునందన్ రావు గారు ఏం చేస్తాండ్రు? ఒక బీజేపీ ఎంపీని పట్టుకొని కాంగ్రెస్ నాయకులు అంతగానం తిడతా ఉంటే ఎందుకు ఇలా సపోర్ట్ చేస్తలేరు? అంటే మీరందరూ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుండ్రు అని ఒప్పుకుంటారా? ఇండైరెక్ట్గా ఈటల రాజేందర్ తిట్టింది రేవంత్ రెడ్డిని. మరి రేవంత్ రెడ్డిని తిట్టినప్పుడు మీరు కూడా ఈటల రాజేందర్ మాట్లాడింది నిజమే, వాజేపు ముచ్చట్ని పథకాలు అమలు చేస్తలేవు, ఆగం చేస్తా ఉన్నారు, 6 గ్యారంటీలు అన్నారు, అందలం ఎక్కిండ్రు, ఇలా పథకాల ముచ్చట ఏమైంది సార్ అని చెప్పేసి ప్రశ్నించాలి కదా. ఈటల రాజేందర్ మాటలకు సమాధానాలు ఎక్కడ అని చెప్పేసి మిగతా 7 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్యేలు, మిగతా 7 మంది బీజేపీ ఎంపీలు అడగాలి కదా. ఇలా ఎందుకు అడుగుతలేరు? ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారు? మొన్న అప్పట్ల ధర్మపురి అరవింద్ని తిట్టినా, బండి సంజయ్ని తిట్టినా రంగంలోకి దిగింది కేంద్ర బీజేపీ. అంటే ఇలా బీజేపీ నుంచి ఈ బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతలు ఈటల రాజేందర్కు ఉన్నట్ట లేనట్ట?
ఒకవేళ రేవంత్ రెడ్డికి నిజంగానే మోడీ సపోర్ట్ చేసినట్లయితే, నిజంగానే బీజేపీ పార్టీ సపోర్ట్ చేసినట్లయితే రేవంత్ రెడ్డికి, వీళ్ళిద్దరి మధ్య చెట్టాపట్టాలు వేసుకొని తిరిగినట్లయితే, వీళ్ళిద్దరి మధ్య దోస్తాని ఉన్నట్లయితే ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి క్యాన్సల్ చేస్తారు. ఎందుకంటే ఆ రేంజ్లో విరుచుకపడతా ఉన్నాడు ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డి పాలన మీద. ఓ తిగ్లక్ అంటాడు, ఓ పిచ్చి సన్నాస్ అంటాడు, సైకో అంటాడు రేవంత్ రెడ్డిని ఈటెల రాజేందర్. నువ్వు పిచ్చి తుగ్లక్ అంటాడు, నువ్వు తుగ్లక్ పాలన అంటాడు, నీ చేతగాలి పాలన అంటాడు, నువ్వు అలగానే హామీలు ఇచ్చి అలవిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినవంటాడు. ఇక నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు, అడుగుతా ఉన్నారు, ప్రశ్నీయాలే కూడా. ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత వహించాలి అని అనుకుంటే ప్రశ్నీయాలే, ప్రజల తరపున కొట్లాడాలి, ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహించాలి. ఇలా బీఆర్ఎస్ను దాటి బీజేపీ ముంగడి పోతలేదు. అందుకే సునీల్ బన్సల్ వచ్చి అడ్డగోలు తిట్టిండు మొన్న. పార్టీని నమ్ముకున్నందుకు పార్టీకి న్యాయం చేయరా, వెన్నుపోటు ఓడిస్తారా, ఏం చేస్తారు మీరు అని చెప్పేసి వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఈటెల రాజేందర్ను జగ్గారెడ్డి ఇష్టారీతిన తిట్టిండు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే నీది బీసీ కులం ఎట్లయితుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇక్కడ కులానికి ఈటెల రాజేందర్ తిట్టిన దానికి సంబంధం ఏందో లేదు, తెలియదు. అటు వాళ్ళు చేసింది ఏం లేదు తెలంగాణ రాష్ట్రానికి, ఇటు వీళ్ళు చేసింది ఏమీ లేదు. రెండు జాతీయ పార్టీలు కూడబలుకొని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళేమో తెలంగాణ నుంచి ఆంధ్రాకు నీళ్ళ దోపిడీ అవుతా ఉంటే సప్పుడు చేస్తలేరు. ఇక్కడ నుంచి మూటలు మోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అక్కడికి మూటలు మోస్తూ ఉన్నారు. ఢిల్లీకి బానిసలుగా మారిపోయినరు. ఆయన ఒక బానిస, ముఖ్యమంత్రి కాదు అని చెప్పేసి ప్రముఖ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇలా బీజేపీ వాళ్ళేమో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అయితే తెలంగాణ రాష్ట్రానికి రూపాయి ఇయ్యలేదు సారు, నిధులు కేటాయించలేదు సారు అని చెప్పేసి అంతమందిలో మాట్లాడడానికి మన బండి సంజయ్ అన్నను లేపి సీరియల్ నెంబర్ 4 ఏదో మాట్లాడితే 24 26 మాట్లాడితే ఆ 24 అని చెప్పేసి కూర్చున్నాడు బండి సంజయ్ అన్న. తండేలు మండేలు గుండెలు మండేలు అన్నట్టు చేసిండు, తడబడ అన్నాడు, కూర్చున్నాడు. ఒక్క రూపాయి నిధులు పట్టుకొచ్చిన పాపాన ఓలే ఇది వరకు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో కొట్లాడలే, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కొట్లాడలే. సపోర్ట్ చేయండి, మీకు నిధులు ఇస్తామని చెప్పేసి అమిత్ షా చెప్తా ఉన్నాడు అని చెప్పేసి మనకు ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. వాళ్ళు నిధులు ఇచ్చేది అన్నాడు, సచ్చేది అన్నాడు, కానీ మనం రూపాయి కడితే మనకు సారాని ఇవ్వడానికి చచ్చిపోతా ఉన్నారట కేంద్రములు. మన రాష్ట్రం ఎప్పుడు సవతి తల్లి ప్రేమని. ఇక అదట్లో పెడితే పిసిసి అధ్యక్ష పదవి ఏదైతే ఉన్నదో ఆ అధ్యక్ష పదవి బాధ్యతలు, బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతలు ఇట్లా ఈటెల రాజేందర్కి వచ్చేనా అన్న అనుమానాలు లేవనెత్తుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కామెంట్లపై బీజేపీ నాయకులు మౌనం, మాకు సంబంధమే లేదనే విధంగా వ్యవహరిస్తున్న తెలంగాణ బీజేపీ పెద్దలు. గతంలో అరవింద్ బండిపై కామెంట్లు వేస్తే రంగంలోకి దిగిన ఢిల్లీ బీజేపీ, నేడు ఒంటరైన ఈటెల రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేస్తున్న బీజేపీ. మొన్న ఆ మధ్యలో కూడా చూసినాం కదా, ఒక ఎంపీ ఉంటాడట రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్. చల్ మన టార్గెట్ ఇప్పుడు కాంగ్రెస్ కానే కాదు, అధికార పార్టీ ఎట్లయితుంది, ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అవుతుంది. చట్ మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు తిడతాండ్రు అని చెప్పేసి ఫోన్ చేసి మరి మన టార్గెట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఓన్లీ ది వన్ అండ్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ. మన టార్గెట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు. మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు తిడుతుర్వా, మీకేం పని మనసున పడతలేదు అని చెప్పేసి బీజేపీ నుంచే ఒక ఎంపీ రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి అన్నాడు కూడా సునీల్ బన్సల్, కోవట్లు ఎక్కువైపోయినారు బీజేపీ పార్టీలు అని చెప్పేసి. ఎందుకు ఇట్లా కేంద్రంలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉన్నది బీజేపీకి కాంగ్రెస్కి, కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వరకు మాత్రం అది మొత్తం కథ అలాగైతే సీన్ అవుతుంది. సీన్ అలాగైతే సరే దోస్తాను ఉండాలి, కానీ రాజకీయ పరంగా కాదు, వ్యక్తిగతంగా దోస్తాను ఉండాలి, కానీ రాజకీయ పరంగా చెట్టాపట్టాలు వేసుకొని తిరిగితే, విందులు వినోదాలలో పాల్గొంటే. మొన్న అంబర్పేట ఫ్లైఓవర్ ఓపెన్ చేయడానికి పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ కిషన్ రెడ్డి ఏదైతే బీజేపీ రథం ఉంటుందో ఆ రథం మీద ఎక్కి తిరిగిండు, అభివాదం చేసిండు జనాలకు. ఇట్లాంటి ఎన్నో వింతలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. రాబోయే కాలంలో బీజేపీ కాంగ్రెస్ కలిసిపోతాయా, ఇలా దోస్తానేంది, వీళ్ళ ఫెవికిక్ బంధమా ఫెవికాల్ బంధమా అర్థమైతే లేదు. ఇంకా ఫెవికాల్ కంటే ఇంకా గొప్పది ఏదన్నా అతకపోయే బంధం ఏమన్నా నచ్చిందా, అది జర వేరే గమ్ములు ఉంటాయి కదా, అట్లనన్నా ఏమన్నా నడుస్తుందా అని చెప్పేసి అందరూ అనుమాన పడతా ఉన్నారట తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ విధానాల మీద. ఇలా ఒక ఎంపీని పట్టుకొని తిడితే ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు. ఇలా రేవంత్ రెడ్డి శాస్త్రమే అయిపోయింది కదా పాపం. రేవంత్ రెడ్డి కూడా మస్తు నారాజు అవుతారట. ఎట్లా నారాజు అవుతారట అంటే, మంత్రుల మీద నన్ను గంతగానం తిడతా ఉంటే, గంతగానం నా గురించి మాట్లాడుతూ ఉంటే మీరు ఒక్కలన్నీ అడ్డు చెప్పరా నా గురించి అని చెప్పేసి మస్తు నారాజు అవుతాడట మన రేవంత్ రెడ్డి సార్ కూడా. మొత్తం మీద ఇది ఇక ఈటెల రాజేందర్ను తిడితే ఎవ్వరు సప్పుడు కూడా చేయలేదు, సప్పుడు లేదు, సల్లేదు, అందరూ మౌనంగా ఉన్నారు. ఈ మౌనం వెనుక కారణం ఏంది ఎవరికన్నా తెలితే కింద కామెంట్లలో పెట్టుండ్రి. ఇప్పుడు టర్కీ దేశాన్ని చూస్తే అవ్వ అనాలనిపిస్తుంది. ఎందుకు అవ్వ అనాలనిపిస్తుంది?
పాకిస్తాన్తోని మంచి మిత్రత్వం ఉన్నదట, పాకిస్తాన్కు ఎప్పుడైనా సహాయం చేస్తుందట టర్కీ. నిజమైన స్నేహానికి నిదర్శనం పాకిస్తాన్ అంటూ తుర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ సంచలన వ్యాఖ్యలు. ఎందుకు సారు? 2023వ సంవత్సరంలో పాకిస్తాన్ నుంచి వాళ్ళ ఆర్మీ జవాన్లను పంపించి 8,000 మిలియన్ డాలర్ల సరుకులను లేకపోతే సామాగ్రిని అందజేసినరా పొరబడ్డరేమో. మరి ఆర్మీ జవాన్లను అనుకున్నారేమో, పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు అనుకున్నారేమో. అది పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు కాదు సారు. మీరు భూకంపంతో బాధపడ్డప్పుడు రెస్క్యూ చేసి మరి ఆపరేషన్ దోస్తు పేరిట టర్కీ దేశానికి సహాయం చేసింది భారత సైనికులు, భారత జవాన్లు. భారతదేశం నుంచి సరుకులు సౌదలు పోయినాయి ఆడికి. ఇక మరి అందుకని అది ఏమంటారు, ఎప్పటికీ మంచి చేసినోడే చెడ్డోడు అవుతాడు అన్నట్లు ఉంటుంది కదా. ఏదైనా మంచి చెప్తే కూడా కొంతమంది నెగిటివ్గా తీసుకొని మన మీదనే మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటారు. అట్లాంటివి నడుస్తూ ఉంటే నేను కూడా చాలా చూసిన అసొంటి అంశాలు, చాలా చూసిన అసొంటి అంశాలు. రివర్స్ అవుతారు, మన మీదకి రివర్స్ గేజ్ వేస్తారు. పాము పగబట్టినట్టు బుసు కొట్టుకుంటే మీదకి వస్తారు. పాము పగబడుతుంది అంటారు కదా, గట్లనే ఇక ఈడ కూడా గట్లనే అయింది కథ. తుర్కీ దేశం ఏదైతే ఉన్నదో 400 ఎయిర్ డిఫెన్స్ రాడార్లు ఏవైతే ఉంటాయో డ్రోన్లను అందించింది పాకిస్తాన్కు. పోరి భారతదేశం మీద దాడి చేయండి. నిజమైన దోస్తాను అంటే పాకిస్తాన్దే. నేను పాకిస్తాన్ కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి భవిష్యత్తులో పాకిస్తాన్కు ఏం అవసరమైనా సాయం అందిస్తాము తుర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ అని చెప్పేసి. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నా ఆప్త మిత్రుడు. మంచైనా చెడైనా పాక్ వెంటే ఉంటాం. మంచి అయితేనే చెడైతేంది, పాక్ వెంటనే ఉండుర్రి. మంచిని మంచిగా చూడాలి, చెడుని చెడుగా చూడాలి అన్నది ఎందుకు మరి ఇక సామెత మీకు ఇట్లుంటది. ఆ రోజు దేశం చేసిన సేవను మరిచి ఇలా మొత్తం మీద అటే చేసేలు కొడతా ఉన్నారు. ఇక నల్లగొండ మంత్రుల మధ్య వర్గపోరు మొదలైంది. అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఇద్దరు, కానీ మొత్తం మీద మా వాళ్ళని మీ వాళ్ళని తేడా ఉంటుంది కదా. ఆ రెడ్డిలలోనే మళ్ళీ ఈ కథ ఉంటుంది. మా వాళ్ళు అయితే మా వాళ్ళు, మీ వాళ్ళు అయితే మీ వాళ్ళు. మనం చూడలేమన్నా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి దేవాదాయ శాఖకు సంబంధించి ఖమ్మం నియోజకవర్గంలో దేవాదాయ అది ఏదంటే దేవుళ్ళ గుడులకు సంబంధించి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అండ్ బట్టి విక్రమార్క మధ్యలో తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఆఖరికి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పంతం నెగ్గించుకున్నాడు. బట్టి విక్రమార్క నియమించిన వాళ్ళని కాదని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పంతం నెగ్గించుకున్నాడు. ఆయనకు సంబంధించిన వ్యక్తులే ఆ కమిటీలో మెంబర్స్గా నియమించబడ్డరు. ఇది కూడా గంతే. వీళ్ళ దాంట్లో వీళ్ళకే కొట్లాడలు, వీళ్ళ దాంట్లో వీళ్ళకే లొల్లులు, వీళ్ళ దాంట్లో వీళ్ళకే పంచాయతీలు, వీళ్ళంటే ఇంకా పోయి పక్కన గోసి సదరస్తారట. గమ్మత్ అనిపిస్తలేదు ఈ ముచ్చట చూస్తే. ఏమనంటే బీఆర్ఎస్ పార్టీలో లొల్లులు అయితేనే, బీఆర్ఎస్ పార్టీలో కొట్లాడలు అయితేనే, బీఆర్ఎస్ పార్టీ ఆగమైతాంది, హరీష్ రావు బయటకు పోతాడు, కవిత కొత్త పార్టీ పెడతాంది, కేటీఆర్ అమెరికా పోతాడు, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడు. ఎగ్గిసండి ముచ్చట్లు మాట్లాడతారు వీళ్ళు. వాళ్ళ గోసి వాళ్ళకే చదువుకోనికి లేదు. రేవంత్ రెడ్డి నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అయితే మంచిగా ఉండదు, ఇది మాదేందో మేము చూసుకుంటాము, నీ పెత్తన మీద జలాయిస్తే నడవది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడ్డది. వాళ్ళ బంధం దూరం అయింది. నల్లగొండ జిల్లా మంత్రులు మొన్న కదా నొల్లా నువ్వు టైగర్ అంటే నువ్వు టైగర్ అని పొగుడుకున్నారు. నేనెందుకు టైగర్ అవుతుంది, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టైగర్ అంటే నేనెందుకు టైగర్ అవుతుంది, నువ్వే టైగరు అని చెప్పేసి నువ్వే సన్న బియ్యం ఇస్తాను, అన్ని సమీక్షిస్తాను, అన్ని చేసుకుంటా పోతాను, నువ్వే టైగర్ అవుతావు కానీ నేను ఎట్లా టైగర్ అవుతా అని చెప్పేసి మొన్ననొల్లా పొగుడుకున్నారు. అంత భారంగాలే ఇలా మళ్ళా అగ్గి మీద గుగ్గిల మెత్త రాజుకున్నట్లు అయిపోయింది కథ. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఎందుకు వివాదం ఏర్పడ్డది, ఎందుకు వీళ్ళిద్దరి మధ్య కొట్లాట ఏర్పడ్డది, ఎందుకు వీళ్ళిద్దరు దూరం అయినరు అని అంటే ఈ మధ్య కాలంలో మంత్రి పదవుల రచ్చ నడుస్తుంది. అందరూ దాని గురించి అనుకుంటారు. ఇక్కడ కాదు. ఏదైతే యాదాద్రి బోర్డు ఉన్నదో, వైటీడీ బోర్డు ఉన్నదో, అది యాదాద్రి దేవస్థానం బోర్డు ఉన్నదో ఆ బోర్డు మీద తమ వర్గం వారి పెత్తనం కోసం తీవ్ర పోటీ. బోర్డు ఏర్పడి 2 నెలలు అవుతున్న ఖరారు కానీ చైర్మన్ కమిటీ సభ్యులు మా మనిషే చైర్మన్గా ఉండాలని పట్టుబడుతున్న మంత్రులు, రేవంత్ రెడ్డి జోక్యం చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పిన మంత్రులు, పిల్లిపోరు పిట్టపోరు పిల్లి తీసినట్టు అయిపోయింది కదా కథ. కానీ ఇక్కడ పిల్లికి తావియలే, మా పోరేందో మేమే చూసుకుంటావు, నువ్వు ఇన్వాల్వ్ అయితే మంచిగా ఉండదు అని చెప్పేసి. ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేస్తాడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సపోర్ట్ చేస్తాడా? మీరు కింద కామెంట్లలో పెట్టురు. ఎవరైనా చూసేటోళ్ళు ఉంటే ఆయన ఒకసారి లైక్ కొట్టురి, షేర్ కొట్టురి. మీ పక్కకు దోస్తుగాళ్ళు గాల్లో గీల్లో ఉంటారు కదా,
జర షేర్ చేయొచ్చు కదా, లైక్ కొట్టరి, షేర్ చేయరి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. పక్కా తెలంగాణ యాస, తెలంగాణ ప్రజల గొంతుక కాబట్టి జర్ర ఒక సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది, ఎంతో సపోర్ట్ ఇస్తుంది. అంతే ఆదరిస్తూ ఉన్నారు, అట్లనే ముంగడి తీసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఈ పిట్టపోరు పిల్లి తీర్చినట్టు ఇక్కడ పిల్లికి ఛాయిస్ ఇయ్యరంట. అంటే ఈ రెండు పిట్టలు ఎవరంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరు నల్లగొండ మంత్రులు. ఇక మరి ఆయన రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన కొట్లాడుతూ ఉన్నాడు, నాకు మంత్రి పదవి కావాలి, నాకు హోంశాఖ కావాలి, ఇయ్యపోతే మంచిగా ఉండదు, ఆపుతున్నారు అని చెప్పేసి. ఇక ఆయనతే 3 పిట్టల పోర ఒక పిల్లి తీరిసింది అన్నట్టు అవుతుందేమో కథ. పిల్లి తీరవలేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి మాటలు ఈ మంత్రులు వినరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వినడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వినడు. ఆయనకు నెగిటివ్ వస్తే మంచిగుండు, ఆయనకు మంచిగా ఇంకా చెడ్డ పేరు వస్తే మంచిగుండు అన్నట్లే చూస్తారట వీళ్ళిద్దరు. రైట్, 2 నెలలైనా కూడా ఆ బోర్డు ఏర్పాటు చేయబడి చైర్మన్ లేడు, ఇంతవరకు కమిటీ మెంబర్స్ లేరు. మా వాళ్ళు చైర్మన్ కావాలి, మా వాళ్ళు చైర్మన్ కావాలని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఇట్లనే నడుస్తూ ఉన్నదట. మొన్న బట్టి విక్రమార్క, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఉంటే మొత్తం మీద ఆ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పంతం నెక్కించుకున్నాడు ఒక గుడి దగ్గర, గుడికి సంబంధించిన అంశంలా. ఇదే చైర్మన్, ఇదే మెంబర్స్ కావచ్చు, కమిటీ మెంబర్స్, కోర్ మెంబర్స్, ఇంకేదో అంటారు కదా దాని విషయంలో. ఇలా మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లొల్లి పెట్టుకున్నారు, దౌడాలు అవుతా ఉన్నాయి. ఇందులోకి మళ్ళీ రేవంత్ రెడ్డి పోవద్దట. అవు మరి ఎందుకు పోతాడో ప్రచారానికి రమ్మంటేనేమో రాలేదు, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వస్తాడని అన్నారా వాళ్ళు. అందుకని రేవంత్ రెడ్డి నువ్వు ఇన్వాల్వ్ అయితే మంచిగా ఉండదు, నీ మేధావితనం ఇలా చూపెడితే మంచిగా ఉండదు, మేమే తేల్చుకుంటాం ఎవరు ఏందనేది. కాకపోతే వాళ్ళిద్దరు మళ్ళీ ఎటు తేల్చుకుంటలేరు, అది 2 నెలల పొద్దు అవుతుంది, అట్లనే ఉన్నది. ఇప్పుడట యాదగిరి గుట్టల కేసీఆర్ హయాంలో పవిత్ర పుణ్యక్షేత్రం, అందరూ తిరుపతి పోతా ఉన్నారు. తిరుపతి ఎందుకు పోవాలి, మన దగ్గరనే చిన్న తిరుపతి ఏర్పాటు చేయాలని చెప్పేసి యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి ఒక పుణ్యక్షేత్రం ఇలా దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ సందర్శించుకొని పోతా ఉన్నారు, ఆ దర్శనం చేసుకొని పోతా ఉన్నారు. అట్లాంటి యాదాద్రి నిర్మాణాన్ని చేపట్టిండ్రు కేసీఆర్ హయాంలో. దాదాపు ఎన్నో కిలోల బంగారం కూడా వాళ్ళ తరపున ఏమంటారు, ఇటు పోతే గోపురం కానీ ఇట్లా బంగారంతో నిర్మించినవి ఉంటాయి అక్కడ. దాదాపు 1.5 కిలో బంగారం కేసీఆర్ పెట్టిరు కావచ్చు, నాకు తెలిసి, నాకు అప్పుడంతా గుర్తున్నది. మొత్తం మీద ఇట్లాంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మించిండ్రు కేసీఆర్ హయాంలో. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది యాదాద్రి. చాలా అంశాలు ఉన్నాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే యాదాద్రి గొప్పతనం అంతా ఇంత కాదు, చూస్తే 2 కళ్ళు జాలయ్యట. మరి ఇలా చిన్న పందొచ్చింది, ఉండేదే అడవిలో జంగిల్ల, పందొచ్చిందని చెప్పేసి వార్త పెద్దగేసి గుడిలోకి పంది ప్రవేశించింది అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఇలా వాళ్ళిద్దరూ కొట్లాడబెట్టుకుంటా ఉన్నారు. మా సభ్యుడు చైర్మన్ ఉండాలంటే మా సభ్యుడు చైర్మన్ ఉండాలని, మా మనిషి చైర్మన్ ఉండాలంటే మా మనిషి చైర్మన్ ఉండాలని చెప్పేసి ఇలా 2 నెలలు అయింది ఆ కమిటీ ఏర్పాటు చేయబడి, అది బోర్డు ఏర్పాటు చేయబడి. దానికి ఇలా చైర్మన్ లేడు, కమిటీ మెంబర్స్ లేరు. 500 రూపాయలు వసూలు చేస్తారట, మధ్యలో దొబ్బక తింటారట యాదాద్రి పుణ్యక్షేత్రాలలో కూడా. మొన్న ఆ మధ్యలో కూసోనికి డైనింగ్ టేబుల్స్, చైర్స్ కూడా ఏపీయలేదు. ఆ సిచ్యువేషన్ మనం చూసినాం. ఇంకా చిన్న పనులు అక్కడక్కడ మిగిలిపోతే డైనింగ్ టేబుల్స్ కూడా ఏర్పాటు చేయలే కూర్చొని తినేదందుకు, తిండి కూడా చక్కగా పెడతలేరని చెప్పేసి పోయిన భక్తులు వాపోతా ఉన్నారు. ఇలా అట్లున్నది కథ. ఇక వీళ్ళిద్దరు లొల్లి పెట్టుకొని అసలు గుడినే పట్టించుకోకుండా అవుతారా ఏందనే అనుమానం వస్తూ ఉన్నది. ఇక మరి మన దేవాదాయ శాఖ మంత్రి వారు ఏం చేస్తారు, ఏం కథ తెలియదు కానీ ఈ కథ వీళ్ళిద్దరైతే లొల్లి పంచాయతీ పెట్టుకుంటా ఉన్నారట. కాంగ్రెస్లో తారాస్థాయికి కుమ్ములాటలు అయితే చేరినాయి. మొత్తం మీద రేవంత్ రెడ్డిని ఇన్వాల్వ్ చేయనిత్తలేరు. ఇంకా మొత్తం మీద బోర్డు ఏర్పడి ఇద్దరి లొల్లికి ఏమవుతుందట అంటే భయపడతా ఉన్నారట నల్లగొండ కాంగ్రెస్ నాయకులు. ఇద్దరు డి అంటే డి అని చెప్పేసి ఈడ వార్త. ఇట్లున్నాయి వాళ్ళ దాంట్లో తారాస్థాయిలో కొట్లాటలు ఉన్నాయి. మంత్రులు బయటకైతే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తారు, ఎమ్మెల్యేలు బయటకైతే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తారు. ఇటు పోతే మాకు మంత్రి పదవి కావాలి, మాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి ఎవరికి వారి యమునా తీరి అన్నట్లు ఒక నిబద్ధత లేకుండా, ఒక క్రమశిక్షణ లేకుండా, ఒంటెద్దు పోకడ పోకుండా, వాళ్ళు ఒకరోపు పట్టుకొని పోకుండా ఇష్టారీతిన చెట్టు కొమ్మలు కదా ఎట్లా పడితే అట్లా పోయినట్టు మొండెం దగ్గరనే ఉంటాయి చెట్ల కొమ్మలు కూడా, వేళ్ళు కూడా దాన్ని బట్టే లోపలికి పోతాయి, ఒక పరిధి వరకే విస్తరిస్తాయి. కానీ ఇలా అట్లా లేదు. కాంగ్రెస్ పార్టీలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, తారాస్థాయిలో చేరుతా ఉన్నాయి కుమ్ములాటలు, ఏడవైన కొట్లాటలు, పంచాదులు, ఇవి తప్ప ఇంకేం కనబడతలేవు. మొన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పోయిన కాడ అట్లయింది, ఎంపీ మల్లురావు పోయిన కాడ అట్లయింది. వీళ్ళందరూ ఒకతాడికే వేయరు. మొన్న మంత్రి శ్రీధర్ బాబు సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉంటారో మాజీ ఎంపీటీసీ కొట్టిండట.
ప్రోటోకాల్ రగడలు. ఇటు పోతే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అక్కడ కోరుట్ల ఈ జగిత్యాలలో ఈ కథ, ఇదంతా కథ నడుస్తూ ఉన్నది. వాళ్ళ దాంట్లో వాళ్ళకే కుమ్ములాటలు, వాళ్ళ దాంట్లో వాళ్ళకి కొట్లాటలు, వాళ్ళ దాంట్లో వాళ్ళకి తిరుగుబాట్లు. ఇక గిట్లు ఉన్నాక వీళ్ళట రాష్ట్రంలో పచ్చవడ పెడతారట, ఇగురు పెట్టిస్తారట, వీళ్ళట పాలనను ఒక గాడి మీద తీసుకొని పోతారట. ఏమనంటే కొత్తది మొన్ననే అధికారంలోకి వచ్చినాక అట్లా చేస్తారు మమ్మల్ని బదునాము అని అంటారు. ఏమెరవని సత్యపక్క ఏమో చేసానంట మొత్తం మీద గట్ల చేస్తారు మమ్మల్ని అంటారు. ఇలా పరిస్థితి ఎట్లున్నది? వాళ్ళ కొట్లాడరు, వాళ్ళకి ఇలా తెలంగాణ సమాజాన్ని ప్రజలను పట్టించుకునే సిచ్యువేషన్ కనబడతా ఉన్నదా? ఇక వాళ్ళది అట్లున్నది. ఇక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ మంత్రి పదవి త్యాగం చేస్తేనే వాళ్ళని ఊడవీకుండ్రి, ఈయనకు మాట ఇచ్చినాం కదా ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి వాళ్ళన్నది ఊడవీకి ఈయనకి అని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నదట అధిష్టానం. ఇక రాబోయే కాలంలో ఏమవుతుంది ఏం కథ చూద్దాం. రైట్, రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ఇది ఉంటుంది కదా టెస్ట్ మ్యాచ్లకు మొత్తం మీద పదవి విరమణ ప్రకటించిండ్రు, వాళ్ళు రాజీనామా చేసిండ్రు. అయినప్పటికీ కూడా మీరు T20 టెస్ట్లకు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన A+ గ్రేడ్లోనే కొనసాగిస్తామని వెల్లడించింది BCCI అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి, ఇది సిచ్యువేషన్, అట్లున్నది కథ. మొత్తం మీద వాళ్ళు టెస్ట్ మ్యాచ్లకు రాజీనామా ప్రకటించారు. అయినప్పటికి కూడా అప్పుడు ఏవైతే ఫెసిలిటీలు కల్పించారో ఇప్పుడు కూడా గదే ఫెసిలిటీలు కల్పిస్తామని చెప్తా ఉన్నారు. రైట్, ఇక ఈ అందాల భామల కోసం కుక్కలు పట్టుకొని పోయినరు కదా నువ్వుల. ఈ కుక్కలు పట్టుకొని పోయిన దానికి ఊళ్ళల్లో ఒకటే పంచాయతీ అట. ఏం పంచాయతీ అంటే, అయ్యా సార్లు మాకు కుక్కల బాధ ఉన్నది, కొంట పోన్రి, గ్రామ సింహాల లెక్కనే మీద పడి కరుతాన్నాయి, బుడ్డపోరగాలను అవతల తిరగని తెలుగు ముసలోళ్ళు ఒంటెలకు పోవాలన్న ఇబ్బంది ఉన్నది. ఒక పోద్గల్లో ఊరు కుక్కలు ముక్కమంతా వీకేసి ఆ మధ్యలో జీవి తీసినాయి, మనం చూసినాం. ఇక ఇట్లాంటి సిచ్యువేషన్లు కుక్కలు ఇట్లా చేస్తున్నాయి అంటే ఇటు పట్నంలో కానీ అటు పల్లెటూర్లలో కానీ పట్టించుకునే పాపాన పోలే. కానీ ఇలా అందాల భామలు వస్తుండ్రు అనగానే అందాల భామల గురించి ఇంకో ఇంపార్టెంట్ ముచ్చట మర్చిపోయినా, అది నేను చెప్తా ఎండింగ్లో. ఒకవేళ నేను మర్చిపోతే మీరు గుర్తు చేయండి. ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ ముచ్చట చెప్తా. రైట్, మొత్తం మీద ఈ కుక్కలు పట్టుకపోరి సార్ అంటే పట్టుకపోయిన పాపాన పోలేదట, ఇదివార కటాంకల తొంగి చూసిన పాపాన పోలేదట. అయితే ఈ అందాల పోటీలను పెట్టంగానే నిన్న చార్మినారు గాగా ఏరియాలల్లా 50 కుక్కలను పట్టుకొని పోయినట GHMC అధికారులు. ఇక ఇది చూసిన తెలంగాణ జనాలు కుక్కల బాధ కుక్కల గోస బాగా ఎల్లదిత్తున్న వాళ్ళు ఏం చేస్తురట, జరగా అందాల బాంబులను మా ఊరు దాకా తీసుకురా అండి సారు, మా ఊళ్ళో జర కుక్కలు బాగున్నాయి సారు, ఏం చేయాలనో అర్థమైతలేదు సారు, ఇంకా అందాల బాంబులను మా ఊరు దాకా తీసుకొస్తే వాళ్ళ కుక్కలు కాని రావద్దని చెప్పేసి కుక్కలను పట్టుకొని పోతా ఉన్నారట కదా అధికారులు. గట్లనే మా ఊళ్ళో కుక్కలను కూడా పట్టుకొని పోతారు, జరగా వ్యానేదో మా దాకా మళ్ళించుర్రి, మా ఊళ్ళో హెరిటేజ్ వాక్ పెట్టుర్రి, మా ఊళ్ళో అందాల బాంబుల పోటీలు పెట్టుర్రి, మా ఊళ్ళో అందాల బాంబుల క్యాట్ వాకులు పెట్టుర్రి, ర్యాంప్ వాకులు పెట్టుర్రి అని చెప్పేసి జనాలు అడుగుతా ఉన్నారట. తెలంగాణ జనాలు ఇలా కార్టూన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. మరి ఎవరన్నా పట్టించుకుంటున్నానోళ్ళ కుక్కల గురించి? కనీసం వాటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలంటే ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో కూడా ఒక్క కుక్కకు గింత 1400-1500 రూపాయలని వేసుకొని ఆ పైసలు కూడా వాళ్ళే ఆంబుక్క పెడతా ఉన్నారట. ఓనీ పాడుగాను మా మీద ఖర్చు పెట్టమన్న పైసలు మీరే ఆంబుక్క పెట్టుకున్నారు, మాకంటే కకృతిగాళ్ళు ఉన్నారేంద్ర కుక్క బుద్ధి ఓనిచ్చుకోలేదని చెప్పేసి ఆ ఊళ్ళల్లో కుక్కలు తిట్టుకుంటున్నాయట. ఇట్లున్నది ఇలా కథ. అందుకనే జనాలు అది పరిస్థితి అక్కడ కనబడతా ఉన్నది. ఇక నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారుల షాపులను కూల్చివేస్తున్న అధికారులు, ఎన్నో ఏళ్లుగా ఉన్న షాపులను కూల్చివేస్తున్న అధికారులు, భారీ పోలీసు బందోబస్తు నడుమ కొనసాగుతున్న కూల్చివేతలు. విదేశీ పర్యటనలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పథకం ప్రకారమే ఆయన విదేశీ పర్యటనకు ఈడు ఉన్నా కూడా ఆపుతలేడు ఎమ్మెల్యే అని పేరెత్తది కదా, అందుకే ఆయన విదేశాలకు చెక్కేసినాక వేసుకొని కూలగొట్టుకొని అని చెప్పేసి ఆడికెళ్ళి గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు, ఇక్కడ కూల్చుకానికి తలిగిండు. ఒకవేళ ఎమ్మెల్యే ఇక్కడ ఉంటే ఎమ్మెల్యే ఆపుతలేరు, అయ్యో ఆయన పోయిండు, ఆయన ఊరు పోయిన మొన్న దానం నాగేందర్ అనలే. రేవంత్ రెడ్డి ఇక్కడ ఉంటే కనీసం 2 రోజులన్న టైం అడిగేది, ఫోన్ చేస్తే ఎత్తుతలేరు అని చెప్పేసి ఖైరతాబాద్కు సంబంధించి చింతల్ బస్తీలో కూల్చివేతలు జరిగితే దానం నాగేందర్ అనలే. రేవంత్ రెడ్డి ఇక్కడ ఉంటే కంపల్సరీ నేను ఆపేటోని అని చెప్పేసి. ఇప్పుడు గది కూడా గంతే, అబ్బా నేను ఇక్కడ లేకపోతేనే ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ కూల్చివేసిన చిరు వ్యాపారులు, అయ్యా సారు చిరు వ్యాపారుల పొట్టగొడితే ఏమత్తంది సార్లు, వారు మేడలు కట్టేది కాదు, మిద్దెలు కట్టేది కాదు, భవంతులు కట్టేది కాదు, రాజభోగాలు అనుభవించేటోళ్ళు కాదు,
ఇలా ఎందుకు ఆ రోజు కూలి ఆ రోజు చేసుకొని బతికేటోళ్ళ మీద కడుపుల మీద ఎందుకు కొడతా ఉన్నారు మీరు ఇలా? ఆయన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి విదేశీ పర్యటనకు పోయిందట. ఈ పర్యటనలో ఆయన ఉండంగానే ఇక్కడ కూల్చివేతలు మొదలుపెట్టిర్రు అనొచ్చు. మంచిగా వీళ్ళు కూల్చివేతలకు తలిగినరు. పాపం వాళ్ళు ఏడుతా ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ జేసీబీ ఈ బుల్డోజర్ పాలననైతే పోతలేదు. ఇగో చిరు వ్యాపారులను ఇట్లా దెబ్బ కొడతా ఉన్నారు. కూల్చివేతలు 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 ఇదే కథ. ఏమన్నా ఉన్నదా దీంట్లో? ఏమన్నా ఉన్నదా మాట్లాడేదందుకు? ఇంకా రేవంత్ రెడ్డి పాలన అంటేనే బుల్డోజర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన అంటేనే బుల్డోజర్ వ్యవస్థ అని చెప్పేసి ఎన్నో ముచ్చట్లు బయటకు వస్తా ఉన్నాయి. చిరు వ్యాపారులు కదా వాళ్ళు. మరి వాళ్ళకి ఇంకేమైనా ప్రత్యామ్నాయం చూపి కూలగొట్టినావు కదా. 20 ఏళ్ళు అయినట్ట వాళ్ళ అమ్మ బట్టి ఎవరు వచ్చి ఇట్లా చేయలేదట. ఇందిరమ్మ రాజ్యంలో కూడా ఇట్లా చేయలేదు, మీరు ఇట్లా ఎందుకు చేస్తారు అని చెప్పేసి, ఇదేనా ఇందిరమ్మ పాలన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రైట్, మొత్తం మీద ఈ సిచ్యువేషను, ఈ పరిస్థితి ఇంత ఒకవైపు రైతులను పట్టించుకోవట్లే, ఒకవైపు రైతుల బాధలు పట్టించుకోవట్లే, ఒకవైపు చిరు వ్యాపారుల బతుకులు ఛిద్రం చేస్తూ ఉన్నారు. ఫ్రీ బస్సు పెట్టి ఆటో బతుకులు ఆగం చేస్తా, ఆటో అన్నల బతుకులు ఆగం చేస్తూ ఉన్నారు. నేతన్నలకు ఏమైతే చీరలు బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇయ్యక వాళ్ళ బతుకులు అట్లా ఛిద్రం చేస్తూ ఉన్నారు. ఎవరినొల్ల ఇలా పట్టించుకున్నది రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ పార్టీ పాలన ఎవరిని పట్టించుకున్నది ఇలా తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. సమాధానం చెప్పగలుగుతారా? ఒకవైపు మహిళలను కోటీశ్వరులను చేస్తున్నామంటే మీ మహిళలే అక్కడ తిరుగుబాటు లేవనెత్తవట్రి, మీ మహిళలే అక్కడ తిరుగుబాటు లేవనెత్తవట్టిరి. ఇంకా వేరే మహిళలకు మీరు ఎక్కడ అది చేస్తారు చెప్పుర్రి? ఈ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఏడవైనా ఇదే సిచ్యువేషన్. చిరు వ్యాపారులను ఆగం చేసుకుంటా, చిరు వ్యాపారుల బతుకుల మీద కొట్టుకుంటా, చిన్న చిన్న మొత్తం మీద ఇట్లాంటి సిచ్యువేషన్లో అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక పనులు నిధులు ఫుల్ అని చెప్పేసి సరస్వతి పుష్కరాలు ఉన్నాయి కదా నోళ్ళ. ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఓ వెబ్సైట్ ఓపెన్ చేసినామన్నారు. అది ఇది వరకు ఓపెన్ అయితే లేదన్నారు. అప్పట్లో మరి ఇప్పుడు ఓపెన్ అయిందా లేదా తెలియదు. ఆ సరస్వతి పుష్కరాల కోసం నీళ్లు లేవు. ఆ నీళ్లు లేకుండా ఏం చేస్తా ఉన్నారంటే అక్కడ ఉన్న ఇసుక కోసం, ఆ ఇసుకను తవ్వడం కోసం పెద్ద పెద్ద క్వారీలు తవ్విరట, పెద్ద పెద్ద గుంతలు ఏర్పాటు చేసిరట. ఆ గుంతలు నింపి సరస్వతి పుష్కరాలకు వచ్చేటోళ్లకు స్నానాలు పుణ్యస్నానాలు చేపిద్దామని అనుకున్నారట. లేకపోతే ట్యాంకర్లు పెట్టి ఆ గుంతలు ఏవైతే ఉన్నాయో ఆ గుంతలు నింపుదామని అనుకున్నారట. లేకపోతే అక్కడ ఘాట్లు కడదామని అనుకున్నారట. ఇప్పుడు మరి అక్కడ ఏం కార్యక్రమాలు చేసిండ్రు, ఏమేమో సదుపాయాలు కల్పించిండ్రు? అంగు ఆర్బార్డర్లతోని వెబ్సైట్ అధికారికంగా ఓపెన్ చేస్తానా సరస్వతి పుష్కరాల కోసం అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఇలా కనీసం అక్కడ పోతే కనీస సౌలతులు వసతులు లేవట. పనులు పూర్తి కాకుండానే కోట్లల్లో కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు, పూర్తిగాని ఘాట్లు తాత్కాలిక ఏర్పాట్లు చేసి తప్పించుకునే ప్రయత్నంలో కాంట్రాక్టర్లు. ఇప్పటికే 25 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరో 8 కోట్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులు. హడావిడి తప్ప కానరాని పురోగతి ఏడగనబడుతుంది. ఇక కాళేశ్వరం నీళ్లు వారతాయా అంటే అలా ఇసుక కోసము, ఇసుక దోపిడీ కోసము ఇలా సరస్వతి పుష్కరాలలో పుష్కలంగా నీళ్లు లేకుండా చేసిర్రు, ఆగం చేసిర్రు. ఇలా ఘాట్లు ఏర్పాటు చేస్తాం, నేను చెప్పినా కదా ముందుగానే, ఘాట్లు ఏర్పాటు చేస్తాం, అవి ఏర్పాటు చేస్తాం, ఇవి ఏర్పాటు చేస్తాం. ఇప్పటికి ఎన్ని 25 + 8 కోట్లు 33 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిండ్రు సరస్వతి పుష్కరాల కోసం. ఆ నిధులని ఆడబోయినాయి, ఏ జేబులో పట్టుకొని పోయినాయి, ఏ గంగ పట్టుకొని పోయినాయి? ఆ గంగ కూడా వార్తలేదు కదా ఆడ, గోదావరి జలాలు కూడా పారతలేవు కదా. ఏ గంగ పట్టుకొని గంగల వారిపోయినాయి. 33 కోట్ల రూపాయలు తాజాగా 8 కోట్లు కూడా విడుదల చేసిరట. ఇలా విడుదల చేసుడు వరకే ఉంటుంది, ఏదైనా పనులు చేసే వరకు ఉండదు. అది పనుల దాకా రాదు. ఆ బుక్క పెట్టాలి, కథం చెయ్యాలి, ఆగం చెయ్యాలి, ఇంతే ఉంటుంది. 25 కోట్ల రూపాయల పనులు ఏం చేసిర్రు? ఫ్లెక్సీల కానీ 28 కోట్లు విడుదల చేసుకుర్రట. అవి ఆడబోయినాయి తెలియదు. రైతు భరోసా పైసలు అంటారు, రైతు బంధు పైసలు అంటారు, విడుదల చేసినామంటారు. అవి లబ్ధిదారుల దాకా పోనే పోవు. ఇదే కథ నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో. ఆ 25 కోట్లు + 8 కోట్లు ఏడవైనాయి. ఏమేం పనులు చేసిండ్రు? నీళ్లు లేవని చెప్పేసి ఘాట్లు నిర్మిస్తామన్నారు, గుంతలు తవ్వుతామన్నారు. గుంతలు ఆల్రెడీ ఇసుక కోసం తవ్విన గుంతలు ఉన్నాయి కదా, ఆ గుంతలలో నీళ్లు నింపుతామన్నారు. ఒకవేళ 46 కిలోమీటర్లు ప్రయాణం చేసి
వచ్చి ఇక్కడ పడాలనంటే నీళ్లు అది శూన్యమే, అది పెద్ద గగనమే, ఆల్రెడీ ఎండిపోయి ఉన్నది కాబట్టి అక్కడ పారుకుంట వచ్చి అక్కడ నీళ్లు నిలువుంటాయి అనేది కూడా తెలియదు. నీళ్లు నిలువుంటాయి అనేది కూడా తెలియదు. ఈ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సరస్వతి పుష్కరాల కోసం అని చెప్పేసి నిధులు ఫుల్ కానీ పనులు నిల్లు, అక్కడ ఏమీ లేదు ఇక. రైట్, ఇక పనులు పూర్తి కాకుండానే కోట్లలో కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేస్తారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కదా, వాళ్ళకెళ్ళి కమిషన్లు వస్తాయి కదా, ఆ కమిషన్లకి వెళ్ళి ఆ ముక్క పెట్టచ్చు కదా, చేస్తారు. సాధారణ కాంట్రాక్టర్లు అయితే అక్కడ ఉండేటోళ్ళు సాధారణ కాంట్రాక్టర్లు అయితే ఇయ్యకపోదురు. ఇయ్యాల వాళ్ళు సాధారణ కాంట్రాక్టర్లు గారు, వాళ్ళకు కావాల్సిన కాంట్రాక్టర్లు, వాళ్ళకు దగ్గరగా ఉన్న కాంట్రాక్టర్లు, వాళ్ళకు క్లోజ్గా ఉండే కాంట్రాక్టర్లు, వాళ్ళకు అంటే కమిషన్ ఇచ్చే కాంట్రాక్టర్లు కావచ్చేమో. అందుకే తొందర విడుదల చేసిండ్రు నిధులు. మంచి కమిషన్లు అయిపోతుంది కదా. అరే ఏమాయ మీకు పైసలు విడుదల చేసినాం, మీరు పనులు ఎత్తలేరంటే నీకు కమిషన్ ఇచ్చింది మర్చిపోయినావా అని బ్లాక్మెయిల్ చేయడా రేపు పొద్దుగాల ఆ కాంట్రాక్టరు చేస్తాడు కదా. ఎక్కడ బయటకు వచ్చి చెప్తాడో అని చెప్పేసి నోరు మూసుకొని నిమ్మలంగా కూర్చుంటారు. మళ్ళా చిటికలేసే అవకాశం ఉంటుందా కదా. మొత్తం మీద ఈ సిచ్యువేషన్ ఉన్నది రాష్ట్రంలో. ఈ సిచ్యువేషను ఆ నిధులు విడుదలవుతున్నాయి కానీ అవి యాడికి పోతున్నాయి తెలియదు, అవి ఏడ పడబడుతున్నాయి తెలియదు, ఎవరి జేబులకు మలుతున్నాయి తెలియదు. తెలంగాణ ప్రజల కొట్టగొడతా ఉన్నారు, తెలంగాణ ప్రజలను ఆగం చేస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజల ఓట్ల మీద గద్దెనెక్కిండ్రు. అలావి కానీ హామీలు ఇచ్చి అలా అధికారంలోకి వచ్చిండ్రు. ఇలా తెలంగాణ ప్రజలను మాత్రం ఆగం చేస్తూ ఉన్నారు. పుష్కరాలు 40 రోజుల ముందుగాల మొదలుపెట్టిర్రులో ఈ సరస్వతి పుష్కరాలు అని చెప్పేసి అప్పటి నుంచి అబ్బా గింత తొందర మొదలు పెట్టిండ్రు, జల్దిన్నే పనులు చేస్తారేమో అనుకున్నాం. కానీ గింత కథ అవుతుందని తెలియదు. ఇంత కథ అవుతుందని తెలియదల్లా ఇగో 33 కోట్ల రూపాయలు నిధులు విడుదలైనవి, నిధులు మంజూరైనవి. ఇవాళ మాత్రము అక్కడ చేసిన పని ఏందయ్యా అంటే ఏమీ లేదు. ఇంకెన్ని రోజులు ఉన్నదల్లా సరస్వతి పుష్కరాలకి? ఎన్ని రోజులు ఉన్నది? మా అంటే అటు ఇటు ఒక వారం 10 రోజులు కూడా లేకుండొచ్చు నాకు తెలిసి. ఈ సరస్వతి పుష్కరాలు అని చెప్పేసి 20% పని కూడా పూర్తి కాలేదట. ఇట్లున్నది కథ. ఒక నిమిషము దీన్ని మొత్తం చదివే ప్రయత్నం చేస్తా. పనులు పూర్తి కాకుండానే కోట్లలో కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు, పూర్తిగాని ఘాట్లు తాత్కాలిక ఏర్పాట్లు చేసి తప్పించుకునే ప్రయత్నంలో కాంట్రాక్టర్లు. ఇప్పటికే 25 కోట్ల విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరో 8 కోట్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సరస్వతి పుష్కరాలు రేపటి నుండి నేను వారం కాదు రేపటి నుంచే మొదలైతాయి. ఇక రేపటి నుంచి మొదలైనా కూడా ఈ తెలంగాణ చేస్తారు. పొద్దుందాకా భారం వేసిన దీపం దేరా దీగన ఎత్తా అన్నట్లు ఈ 40 రోజులు కాలయాపన చేసిర్రు, కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చిండ్రు, కమిషన్లు దొబ్బిర్రు. తర్వాత ఇప్పుడు ఈ రాత్రికి రాత్రే పనులన్నీ అయితే చేయమంటే రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు. రైట్, దాదాపు నెల రోజుల నుండి అధికార యంత్రాంగం ఈ పుష్కరాల కోసం శ్రమిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ పుష్కరాల కోసం దాదాపు 25 కోట్ల వరకు నిధులు మంజూరు చేసింది. కానీ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలిస్తే ఎక్కడ చూసినా అసంపూర్తిగా ఉన్న పనులే దర్శనమిస్తున్నాయి. ఒకే చోట 3 పుష్కరాల జరిగే ఏకైక ప్రాంతంగా ఉన్న కాళేశ్వరంలోని త్రివేణి సంగమం దగ్గర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేయాలని భావించింది. పనులను వివిధ కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇప్పుడు ఏ పని చూసినా అంతంత మాత్రంగానే పూర్తయింది. వాళ్ళు ఇంత దీన్ని అంగు ఆర్భాటాలతో నిర్వహించాలి, అరచేతుల వైకుంఠం చూపెట్టాలి, అబ్బా శబాష్ గిట్లా చెయ్యాలి అని చెప్పేసి ఏదన్నా నిర్ణయం తీసుకొని నెల రోజుల ముందుగాల పనులు మొదలు పెట్టిర్రు అనుకో, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ కార్యక్రమం అయినా ఇట్లనే జరుగుతుంది. అంతకుముందు కార్యక్రమాలు పరిశీలించిన అట్లనే కనబడతాయి మనకు. మొత్తం మీద ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిధులు విడుదల చేసిళ్ళు అయిపోయింది, అవి యాడికి పోయినాయో తెలియదు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కించిత్ పని కూడా ఆడ కంప్లీట్ కాలేదట. ఈ కథ ఇట్లున్నది మనది. మొత్తం మీద ఈ కథతో ముంగడికి పోతా ఉన్నారు. ఇక ఇవి కనబడతా ఉన్నాయి. బీజేపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్సీ జాకియా ఖానం అని చెప్పేసి ఇక్కడ వార్త. అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన 400 ఎకరాల ధాన్యం రాశులు. మొత్తం మీద జరిగిన నష్టానికి సర్వేలు చేపట్టి నష్టపరిహారం అందించాలి, లేదంటే ఆత్మహత్య శరణ్యమని మంత్రి సీతక్కను వేడుకుంటున్న రైతులు. ములుగు జిల్లా అమ్మా సీతక్క యాడున్నావు తల్లి, బంగారం కదా నువ్వు, మా బంగారం కదా తల్లి. ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అయిన దానికి కాళ్ళదానికి అక్కడ నిన్ను అనద్దేమో, నీకు కోపం వస్తుందేమో. ఇట్లా వాగులల్లో కూడా చెప్పులు చేత పట్టుకొని తిరిగి ఆ ఫోటోలు వైరల్ అయినాయి, సోషల్ మీడియాలో వైరల్ అయినాయి కదక్క వీడియోలు కూడా. ఇలా ఇక్కడ మానగొట్టింది
ఆ రైతుల పంట పొలం మొత్తం 400 ఎకరాలకు సంబంధించిన ధాన్యం ఏదైతే ఉన్నదో అది వాగులో కొట్టుకొని పోయింది. ములుగు జిల్లాలో ఏటూరు నాగారంలో నీ సొంత నియోజకవర్గంలో నిన్ను మంత్రిగా నిలబెట్టిన ప్రజలకు ఇలా అన్యాయం జరిగింది. నిన్ను మంత్రిగా నిలబెట్టి నిన్ను ఎమ్మెల్యేని చేసి నిన్ను మంత్రి స్థాయికి పంపించిన ప్రజలకి ఇలా అన్యాయం జరిగింది. రైతన్నల గోడు పడతలేదు మీ సర్కారుకు. ఈ ఒక్క ములుగు జిల్లా ఏటూరు నాగారం రైతుల గురించే కాదు, నువ్వు ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది సీతక్క. అది నీ ప్రభుత్వమైనా వేరే ప్రభుత్వమైనా, ఎందుకంటే అది ప్రజల తరపున నేను గెలిచిన, ప్రజల కోసం నేను గెలిచిన, ప్రజల కోసం నేను పనిచేసిన ఆదివాసి బిడ్డ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ కష్టాలు తెలుసు అని చెప్పేసి ఇలా ఏ ప్రభుత్వాలు ఉన్నది నిలదీస్తా అని చెప్పేసి బయటకు వచ్చినావు సీతక్క. ఇలా సీతక్క ప్రజల తరపున నిలబడుతుంది, ప్రజల తరపున పోరాటం చేస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ మీద ఒంటికాల మీద లేచినప్పుడు అందరం అనుకునేది, అబ్బా శబాస్రా బిడ్డ సీతక్క మంచిగా కష్టపడతా ఉన్నది, సీతక్క పేద ప్రజల తరపున పోరాటం చేస్తాంది అని చెప్పేసి. మాకు తెలవలేదు సీతక్క నువ్వు ఇంత పని చేస్తావని. అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలోకి వచ్చిన ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షం లేకపోతే ఒకలాగా వ్యవహరిస్తావని మాకు తెలియదు సీతక్క అని చెప్పేసి 2 చేతులెత్తి దండం పెడతా ఉన్నారట ములుగు జిల్లా వాసులు, ములుగు నియోజకవర్గ ప్రజలు. ఇలా ఏటూరు నాగారంలో 400 ఎకరాల ధాన్యం ఎకరానికి ఒక 10 క్వింటాలు వేసుకొని అందాదా. ఈ వడగండ్ల వానలు ఇవన్నీ పోతే ఎకరానికి 10 క్వింటాలు వేసుకుంటే దాదాపు 4000 నుంచి 5000 క్వింటాలు ఇలా వడ్లు నీళ్ళలో కొట్టుకపోయినాయి కదా. దాని మీద ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ అకాల వర్షాలకు తడిచినాయి ధాన్యం, అకాల వర్షాలకు తడిచి కొన్ని కళ్ళాలలోనే రాలిపోయిన ధాన్యం కొంత, ఇట్లా మిగిలిన దాన్ని అమ్ముకుందామని చెప్పేసి మార్కెట్లలోకి వస్తున్న దగ్గర క్వింటాల్కు 10 కిలోల తరుగు తీస్తా ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో 1 కిలో కూడా తీయలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇలా ఎందుకు 10 కిలోల తరుగు తీస్తా ఉన్నారు 1 క్వింటాల్కు? ఆ రైతుకు 10 క్వింటాల్ అయితే 1 క్వింటాల్ ఆ వడ్లు నష్టపోవాల్సిందే కదా. రైతు 2000 నుంచి 5000 నష్టపోవాల్సిందే కదా. ఎక్కడిది సీతక్క? ఆ రోజు ఇలా పక్కకే ఉన్న బ్రిడ్జ్ గట్టియలేదు, శంకుస్థాపన చేసి ఏడాది పొద్దవుతుంది కానీ అక్కడ నీళ్లు వారుతంటే సింగులు చేత పట్టుకొని పైకి కొంచెం చీర పైకి అనుకొని అందులో నడుచుకుంటా పోయినవు రీల్స్ కోసం సీతక్క. ఇలా మరి ఈ బిడ్డల ఆవేదన పడతలేదా మీకు? ఈ రైతుల గోస పడతలేదా? కొనుగోలు సెంటర్లల్లో వడ్లను కొంటలేరు, లారీలలో ఎక్కిత్తలేరు, ధాన్యం బస్తాలు దొరుకుతలేవు, బారదాన సంచులల్లో నింపేదందుకు లేరు, మ్యాచర్ వస్తుందంటే వస్తుంది లేకపోతే అత్తలేదు అని చెప్పేసి ఇట్లా ఆవేదన వ్యక్తం చేసేటోళ్ళే కానీ ఏ ఒక్క రైతన్నన్నా ఇలా సంతోషంగా ఉన్నాడా? అమ్మినోళ్ళకు ఆ బాధ, పైసలు పడక అమ్మనోళ్ళకు ఈ బాధ. ఇక చూడుర్రి ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఇదంతా కథ. నేను 3 ఎకరాలు పెట్టిన, 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చిన, కట్టుకునే టయానికి పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది, మొత్తం నీళ్ళ పాలైంది. నడువుల బట్టి వరదల మొత్తం మేము రైతులను చూసుకుంటూ అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాం కానీ కనీసం ఏం చేసుకొని మరి మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది. మేము చూసుకుంటే మా ధాన్యాన్ని నీళ్ళ పాలు చేసినాం కాబట్టి దయచేసి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా సీతక్క గారిని కానీ కలెక్టర్ గారిని కానీ అధికారులు, జిల్లా అధికారులను, మండల అధికారులు తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారాన్ని అంచనేసి మా నష్టపరిహారాన్ని మాకు ఇప్పిస్తే మీ నష్టపరిహారం కోసం రైతులు ఎప్పుడు ఎదురు చూడరు. ఎందుకు ఎదురు చూడరు? మీరు సకాలంలో వడ్లు కొనుగోలు చేసి కాంటా పెట్టి వాళ్ళకి సకాలంలో ఏస్తామన్న 48 గంటలలో పైసలు వేస్తామన్నారు. ఇలా బోనస్తోని సహా ఒకరోజు వెనుక పడతాయి, 48 గంటలలో వడ్లు అమ్మిన పైసలు మీ ఖాతాలలో పడతాయి అన్నారు కదా. ఇయ్యల్లా మరి ఏమాయే, ఏడబడ్డాయి, ఏం కథ చెప్పరేంది? ఇలా ఈ రైతుల బాధ ఎవరికి పడుతుంది చెప్పుర్రి. ఇగో ఈ వడ్లు చూడుర్రి, ఎందుకనే చేతికి వస్తాయా? బాధ అనిపిస్తలేదు అనొల్ల ఈ రైతులను చూస్తే? నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, వల్ల దుఃఖం వస్తా ఉన్నది. చేతికొచ్చిన పంట ఇలా ఆగమైతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది చూడు ఆ నీళ్ళు, ఆ వలుగులు ఎట్లా మారినాయి, ఆ నీళ్ళల్లో ఎట్లా కొట్టుకుపోయింది ధాన్యం. కంపల్సరీ ఈ వీడియో సీతక్క దాకా షేర్ అయ్యేటట్టు షేర్ చేయండి. ఇక మరి అక్కడనే ఉన్నది అక్క, అక్కడనే మంచిగా అది చేసింది, అక్కడనే ఎమ్మెల్యే గెలిచింది. మరి అక్క దాకా పోయిందా లేదో తెలియదు. ఈ రైతుల దగ్గరికి పోయి నువ్వు పరామర్శ చేయాలి సీతక్క, ఈ రైతులను పరామర్శించాలి సీతక్క. ఈ రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ రైతులకే కాదు, ములుగు ఏటూరు నాగారంలో ఉన్న రైతులకే కాదు, యావత్తు తెలంగాణ రైతుల కోసం నువ్వు పోరాటం చేయాలి సీతక్క. చూడు ఎంత బాధ అనిపిస్తున్నది, ఎంత బాధ అనిపిస్తున్నది ఈ వీడియో చూస్తే. ఇది మా రైతుల పరిస్థితి. దయచేసి మీరు అధికారులు దృష్టి పెట్టాలి. మేము ఒక్కొక్కరి దగ్గర, కట్లేరుల దగ్గర,
ట్రాక్టర్ల దగ్గర హార్వెస్టర్ల దగ్గర అప్పులు చేసి మేము వ్యవసాయం చేసుకున్నాం. ఇంతవంటి టయానికి రైతు బంధు ఇవ్వకపోతే గిన్నె ఎట్లా దేవుతుండు చూడు ఆ వడ్లు. బాధ అనిపిస్తలేదు వల్ల. ఏ అప్పులు కూడా ఆగరు. పట్టు బండిని అంటే అప్పులు ఇళ్ళకి వస్తారు. అప్పులోళ్ళు ఇండ్లకి వస్తారు, ఏం చేయమంటారు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు ఆ రైతన్న. ఈ వీడియో కంపల్సరీ సీతక్క దాకా పోవాలి, సీతక్క దాకా పోయేదాకా షేర్ చేయండి కంపల్సరీ. ఈ రైతులకు న్యాయం జరగాలి. ఈ రైతులకి కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు న్యాయం జరగాలి. కనీసము రైతన్నలంతా 6 గాల కష్టం చేసి రాత్రనక పగలనక కరెంటు కోతల నడుమ, పాము కాట్ల నడుమ, తేళ్లు కొడితే, లేకపోతే దొంగరాత్రి ఇప్పుడు కూడా కరెంటు కోతలు, ఇలా పొద్దున్న దాకా ఇక్కడ కరెంటే లేదు. మీరు చూడుండ్రి, 7 అవర్స్ ఎగో దాకా ఒక్క వీడియో లేదు మన దాంట్లో. మొత్తం కరెంటు కోతలే. గంటలు కరెంటు తీసేస్తే ఎట్లా బతుకుతారో సామాన్య జనాలు. ఇలా రైతులు ఎట్లనో అట్లా వరుస తల్లు ఉన్నప్పుడు వారించుకొని అట్లా ఇట్లా అని చెప్పేసి అది చేస్తే ఇలా ధాన్యం కొనపోతే మొత్తం నీళ్ళపాలు. ఈ కథ ఉన్నది వీళ్ళది. ఇక నల్లగొండలో అమెరికా విద్యార్థి మృతి. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పందినపల్లికి చెందిన కొండి వెంకట్రెడ్డి శోభారాణి దంపతులకు కుమార్తె ప్రియాంక 26 ఏళ్ళ ఆమె అనారోగ్యంతో మృతి చెందింది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక మొన్న ఆ మధ్యలో భారత్ జవాన్ ఎవరైతే ఉన్నారో, భారత్ జవాను అక్కడ బందీ కాబడ్డాడు. పాకిస్తాన్ వాళ్ళు పాపం బందీ చేసిండ్రు ఆయనను. బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను భారత్కి అప్పగించింది పాకిస్తాన్. 2025 ఏప్రిల్ 23న అనుకోకుండా బోర్డర్ దాటడంతో పూర్ణం కుమార్ షాను అదుపులోకి తీసుకున్న పాక్ రేంజర్స్. ఏదైతే ఈ పహల్గామ్ దాడి ఘటన ఉన్నదో ఆ ఘటన తర్వాత బిఎస్ఎఫ్ జవాన్ అనుకోకుండా బార్డర్ దాటిండ్రు. ఆ బార్డర్ దాటడం వల్ల ఆయనను పాపం అక్కడ బంధించిండ్రు. ఆయనను బంధించి కావాల్సుకొని చేసినట్లుగా బంధించి ఎట్టకేలకు వదిలిపెట్టిండ్రు. ఇక మరి వదిలిపెట్టిండ్రంటే అక్కడ బందీగా ఉన్న జవాన్ను ఎట్లా వదిలిపెట్టిర్రు, ఏం కథ, గతంలో కొన్ని జరిగినాయి. మరి ఆయన డ్యూటీ ఉంచుతారా లేకపోతే తీసేస్తారా అనేది మనం రేపు చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కొంచెం మైండ్ బ్రెయిన్ వాష్ ఇట్లా ఎవరిని ఇక్కడ తప్పు పట్టడానికి లేదు. వాళ్ళ విధానం అట్లుంటుంది, వాళ్ళ కథ అట్లుంటుంది. పాకిస్తాన్ ఎన్నో సినిమాలు చూసినాం మనం. అక్కడ బందీ కాబడ్డలను అట్లా వాడుకుంటారు, అట్లా ఇబ్బంది పెడతారు. అట్లా అయితేనే వాళ్ళు పెట్టే షరతులకు ఒప్పుకుంటేనే వదిలిపెడతారనే అంశాలు తెర మీదకి వస్తాయి. అట్లానే నేను ఇట్లనే అవుతుందని చెప్పట్లేదు. పాపం చూద్దాం మరి రానున్న రోజులల్లా ఏమవుతుంది. ఎన్ని సినిమాలు చూడలే. రైట్. భారత్ పాకుల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే వారు నేను ఇచ్చే విందుకు హాజరవ్వాలి. భారత్ పాకుల మధ్య శాంతి చేకూరాలని కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా చేశాం. భారత్ పాక్ 2 శక్తివంతమైన దేశాలు, యుద్ధం ఆపితే వ్యాపారాలు చేసుకుందామని సలహా ఇచ్చాం. రష్యా ఉక్రెయిన్ మధ్య కూడా యుద్ధం ఆపడానికి చర్చలు జరుపుతున్నాడు డొనాల్డ్ ట్రంప్ అని చెప్పేసి ఇక్కడ వార్త. భారత్కు పాక్కు పొంతన వెట్టుడేంది అని చెప్పేసి, భారత్ను పాకిస్తాన్ ఒకటే కన్నుతో చూడడం ఏంది అని చెప్పేసి నేను పొద్దుగాల కూడా చెప్పిన. పాకును భారత్ను ఒక దగ్గర పోల్చడం ఏందల్లా ఈ ట్రంప్. ఎవరు రమ్మన్నారు మధ్యలకు? ఆల్రెడీ గెలుస్తుంది భారత, విజయం తన ఖాతాలలో ఉన్నది. అమిత్ షా 2023లో పార్లమెంట్లో మాట్లాడిండు. అప్పుడేమో అట్లా మాట్లాడే, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడే. కరెక్ట్ ఆ టైంకు మీరు పంజాబ్ దాటిండ్రు. పంజాబ్ దాటంగా సీజ్ ఫైర్ చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. లేకపోతే ఇలా జమ్మూ కాశ్మీర్ మనదే ఉండే, పాక్ ఆక్రమిత ప్రాంతం కాకపోతేనే ఉండే, పిఓకే ఆక్రమిత ప్రాంతం కాకపోతుండే అని చెప్పేసి అమిత్ షా 2023లో మాట్లాడి. ఇలా కరెక్ట్ దాని మీద ఆధిపత్యం చెలాయించే రోజు వచ్చింది, దాన్ని గుప్పెట్లకు తెచ్చుకునే రోజు వచ్చింది, పాకిస్తాన్ మీద విజయం సాధించే రోజు వచ్చింది. 1971 నుంచి ఇప్పటిదాకా మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. 1947 నుంచి అక్కడి నుంచి ఇక్కడి దాకా ఇలా విముక్తి పొందే అవకాశం దొరికింది. మరి ఇలా మీరెందుకు సీజ్ ఫైర్ చేసిరని చెప్పేసి అడుగుతా ఉన్నది యావత్తు భారతదేశం జనాభా. ఇలా పాక్కు భారత్కు మధ్య నేనే యుద్ధం ఆపినని చెప్పేసి డాంబాలు కొట్టుకుంటా ఉన్నాడు మన ఆయన ట్రంప్. ఈ ట్రంప్ కథ గిట్లున్నది. మొత్తం మీద ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఈ వరదల గురించి, అకాల వర్షాల గురించి, రైతుల ఆవేదన గురించి మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేసిండ్రు. ఆ ట్వీట్ నేను చదువుతా ఇప్పుడు. రైతు ఆవేదన కోసం, రైతు కష్టం కోసం, రైతుల వడ్లు కొంటలేరు, రైతుల ధాన్యం కొంటలేరు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే చెప్పిండ్రు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. అదే చెప్పిండ్రు. నిన్న కూడా చూసినాం, నిన్న ప్రెస్ మీట్లో కూడా అవే అంశాలు చెప్పిండ్రు. ధాన్యం రాసులను ఇడిచిపెట్టి రేవంత్ రెడ్డి అందాల రాసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అందాల రాసులు పడతా ఉన్నాయి కానీ అందాల రాసుల మీద పట్టింపు ఉన్నది కానీ 6 కాలం కష్టం చేసిన రైతుల మీద పట్టింపు లేదు అని చెప్పేసి అదే ముచ్చట చెప్పిండ్రు నిన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఈయల్ల కూడా
ఆ రైతుల గురించి ఒక ట్వీట్ చేసిండ్రు. ఆ ట్వీట్ నేను చదువుతా ఇప్పుడు. కనిపెంచిన పిల్లలు కళ్ళ ముందే కనుమరుగైనట్లు, ఇంటి దూలం ఒక్కసారి ఒరిగి భుజం మీద పడ్డట్టు, ఆరుగాలం శ్రమించి పండించిన పంట గాలివానకు తడిసి ముద్దయితే అన్నదాత ఎంత యాతన, అన్నదాతకు ఎంత యాతన, ఎంత కడుపు కోత. రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా రైతన్నల కన్నీటి గాథలే, ఎవరిని గదిలించినా కన్నీటి వేదనే. పోలీసు పహారా మధ్య కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి సమీక్షలు చేసే ఓ తెలంగాణ సీఎంఓ ఇకనైనా కళ్ళు తెరవండి. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇవ్వండి. కొనుగోళ్లు వేగంగా జరిపి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయండి. దేశానికి ఎన్నం పెట్టిన రైతుల బతుకులు కాపాడండి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు మొత్తం మీద ట్వీట్ చేసిండ్రు ట్విట్టర్ వేదికగా. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం ఏదైతే ఉన్నదో ప్రతి ధాన్యం గింజ కొనండి. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు, బలిమికి జీవి తీసుకుంటా ఉన్నారు. ఇలా రైతుల బతుకులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కారు మీద ఉన్నది. అందాల పోటీల కోసం రెండు సార్లు పోలీస్ కమాండ్ కంట్రోల్ వేదికగా రెండు సార్లు మూడు సార్లు సమీక్షల సమావేశాలు నిర్వహించే తెలంగాణ సీఎంఓ ఇలా రైతుల బాధలు పట్టించుకోండి. ఎట్లా రేవంత్ రెడ్డి స్పందిస్తలేడు? అందాల పోటీలలో ఆయన బిజీగా ఉన్నారు, విందులు వినోదాలల్లో పాల్గొంటా ఉన్నారు, పెద్ద హోటళ్లల్లో విందులు చేసుకుంటా ఉన్నారు. ఆయన ఎట్లా పాల్గొనేటట్టు లేడు, రైతులను పట్టించుకునేటట్టు లేరు. చాలా కార్టూన్స్ విడుదలవుతున్నాయి. రైతన్నలంటే వద్దు, అందాల బామలు ముద్దు అనుకుంటా మొత్తం మీద ఇట్లాంటి కార్టూన్స్ ఎన్నో విడుదలవుతా ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఎన్నో మీమ్స్ వైరల్ అవుతా ఉన్నాయి. అయినా దున్నపోతు మీద వానబడ్డట్టున్నది ఈ సర్కార్. రైతుల గురించి పట్టించుకోవట్లేదు, రైతన్నల బాధలు పట్టించుకోవట్లేదు, రైతన్నల వెతలు పట్టించుకోవట్లేదు. ఇలా ఒక కన్న బిడ్డను అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఏ విధంగానైతే కాపాడుకుంటామో రైతన్న పంట చేతికొచ్చి అది అమ్ముడు పోయేదాకా అట్లనే కాపాడుకుంటూ వస్తాడు. ఇలా రైతన్న పంట నేలపాలైతుంది, నీలపాలైతుంది. తడిసిన ధాన్యం అక్కడనే నిలబడుడు కాదల్లా వరదలలో కొట్టుకొని పోతా ఉన్నది. ఎట్లా తూనిక వేస్తారు? మోర్లల్లో జల్లడ పట్టి మరి ఇంత ధాన్యం కొట్టుకపోయిందని చెప్పేసి వాళ్ళకు తూనిక వేస్తారా? వాళ్ళకి లెక్కలు కట్టిస్తారా? ఇలా రైతులు అరిగోసపడతా ఉన్నారు. 497 మంది రైతన్నలు జీవి తీసుకున్నారు ఈ ఒక్క కాంగ్రెస్ పాలనలో, ఈ 17 నెలల పొద్దులలో. ఇలా రైతన్న బాధపడతలేదు. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసిండ్రు. కనిపెంచిన పిల్లలు కళ్ళ ముందే దూరమైతే కనుమరుగైనట్లు, ఇంటి మీద దూలం ఒక్కసారి వరికి భుజం మీద పడ్డట్టు, ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీలపాలైతే గాలివానకు తడిసి ముద్దయితే ఆ అన్నదాత ఆవేదన వేరు, ఆ అన్నదాత బాధ వేరు అని చెప్పేసి ట్వీట్ చేసిండ్రు. తెలంగాణ సీఎంఓ కళ్ళు తెరవండ్రు ఇప్పటికైనా అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా తంతలేవనోడు గిచ్చితలేస్తాడా అన్నట్లా అయింది ఇలా కథ. కాంగ్రెస్ వాళ్ళ కథ తంతనే లేవనోడు గిచ్చితలేస్తాడా అన్నట్లా అయింది కథ. మొత్తం మీద కనీసం రైతులను పట్టించుకున్న పాపాన పోతలేరు. ఇక అందాల పోటీల గురించి ఒక ఇంపార్టెంట్ ముచ్చట చెప్తా అన్న గోదల్లా. ఇక 1000 స్తంభాల గుడికి అందాల భామలు పోతేనే తప్ప దానికి పెద్ద ప్రతిభ లేదు, పెద్ద గౌరవం లేదు. మొన్న ఏదో ప్రోగ్రాం పెడితే అక్కడ 1000 స్తంభాల గుడిని తీసేసిండు. రామప్ప కాన్నే పెట్టుకున్నాడు, 1000 స్తంభాల గుడిని తీసేసిండు. 1000 స్తంభాల గుడి అక్కడ గణనే వల్లేదు వల్ల స్థానికులు తిరుగుబాటు లేవనెత్తితే గప్పుడు వరంగల్లు ఓరుగల్లు కిల్లా కాకతీయులది పట్టది ఆయనకి. కాకతీయులు అంటేనే రెడ్డిలకు వడది అని చెప్పేసి ఆయన ముచ్చట చెప్తాడు. కాకతీయులకు రెడ్డిలు పెట్టిన భిక్షాన్ని మాట్లాడతారు, రెడ్డిల తర్వాతనే కాకతీయులని మాట్లాడతాడు మన రేవంత్ రెడ్డి. అయితే అక్కడ కాకతీయ కళాతోరణంని పెట్టలే. అందాల పోటీలకు సంబంధించిన అంశంలో వరంగల్ 1000 స్తంభాల గుడిని పెట్టలే. స్థానికులు తిరుగుబాటు లేవనెత్తిరు, ఓన్లీ రామప్ప వేదికనే చేసుకున్నారు. తిరుగుబాటు లేవనెత్తే గప్పుడు సోయి వచ్చి మళ్ళీ వెనకకు పోయి పెట్టిన ఏవైతే ఉంటే 1000 స్తంభాల గుడిని కూడా అలా చేర్చలేరో తెలియదు. మొత్తం మీద అడిగి వేరు రామప్ప కాడ సప్పట్లు కొట్టుకుంటా బతుకమ్మ ఆడిండ్రు. హరిత అది ఏదో హోటల్ అనే కదా ఇంతకుముందు. అయితే ఆ కథ అట్లుండగా ఈ రామప్ప ఇప్పుడు నేను చెప్తా అన్నా కదా, ఈ వరంగల్ అందాల పోటీలకు సంబంధించి సందర్శనార్థం పోయినరు కదా నొల్లా. ఈ పోయిన దానికి అక్కడున్న చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో చిన్న దుకాణాలు కనబడితే చీప్ కనిపించినాయి కావచ్చు మన రేవంత్ రెడ్డి సార్కి. చిన్న దుకాణాలు కనబడితే చీప్ కనిపించచ్చు. అబ్బా గంత పెద్ద దేశాల నుంచి అందాల భామలు వస్తాన్రు, ఈ చిన్న దుకాణాలు కనబడితే ఆగమవుతుంది, మనల్ని ఎక్కిరిస్తారు, గింత చీప తెలంగాణ రాష్ట్రం అని అనుకుంటారు. ఆల్రెడీ చీపు చేసి కూర్చున్నావు. ఇక చిన్న వ్యాపారుల మీద దెబ్బ కొడితే మీకు ఏమవుతుంది సార్లు? చిన్న దుకాణాలు ఏవైతే ఉంటాయో, షటర్లు ఏవైతే ఉంటాయో అవి తొలగించుకుంటా వేయిన రోజుల గుండె కలుక్కుమన్నది. అందాల భామలు అయితే చిన్న దుకాణాలు చూడలేదా? ఎన్నడు
వాళ్ళకి ఎన్నడికి కండ్లకు గాని రాలేదా? చిన్న చిన్న దుకాణాలు గింత ఘోరమా, గింత అధ్వానమా? అందాల బామలత్తే కుక్కలు పట్టుకొని పోతారు, అందాల బామలత్తే గిట్ల చిన్న చిన్న షాపులను తొలగిస్తారు. గింత అధ్వానమానోళ్ళ గింత నెరి గింత అడివైతే ఎట్లా చెప్పుర్రి? ఏదన్నా సక్రమంగా పట్టించుకున్న పాపాన పోతాన్రా ఇయ్యల్లా? ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టుకు 16 నెలల్లో 6 సీఈఓలను మార్పు చేసిరట. ఆయనకున్నదే కదే ఇక మార్పు అనుకుంటా పోయినరు కానీ మార్పు లేదు మన్ను మశానం లేదు. ఇగో వరంగల్లో అందాల బామలత్తున్నారని రోడ్డు పక్కన షాపులను తొలగించిన అధికారులు కాజీపేట నుంచి వరంగల్ వరకు స్ట్రీట్ వెండర్ షాపులు తొలగించిండ్రు. దండం పెట్టినా కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదని కంటతడి పెట్టిన బాధితులు అని చెప్పేసి ఇక చూడుర్రి ఇలా కథ. ఎట్లున్నది ఇలా కథ? జేసీబీలు పెట్టి మరీ తీసేస్తుర్రోల్లా, జేసీబీలు పెట్టి స్ట్రీట్ వెండర్ షాపులు. వాళ్ళ కడుపు మీద కొట్టకూరు సారు, వాళ్ళ కడుపు మీద కొడితే మీకు ఏమత్తంది? ఇంత కనికరం లేదా సార్? వాళ్ళు అందాల బామలత్తి ఇలా అత్తరు రేపు పోతారు, ఇలా ఉండడానికి వచ్చినారు, ఇయ్యాల ఈయనే ఉంటారు. లేకపోతే కూలగొట్టిన జాగాలలో బిల్డింగ్లు కట్టిస్తారా? వాళ్ళకేమన్నా కట్టియరు కదా. కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా వాళ్ళు పట్టించుకున్న పాపాను పోలే స్ట్రీట్ వెండర్ షాపులు. ఇక్కడ చార్మినార్ పోతేనేమో ఆడ చార్మినార్లో షాపులు బంద్ చేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్, నిజంగానే దేనికి ఉపాధి లేదు, ఏది లేదు, న్యాయం లేదు, అన్యాయం మొత్తం జరుగుతుంది. ఆ మేడం కోటేశ్వర మేడం ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మంత్రి కూర్చున్నా ఏం చెప్తాను? మాకు ఉపాధి లేదు, మాకు తిన్నామాట తిండి లేదు, ఏది లేదు. ఎందుకు సార్ అది వేస్ట్? దేశేస్తాలు సమాజం సున్నా వాళ్ళు పోతే వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వాళ్ళు ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చి సార్ ఇక్కడ గవర్నమెంట్ దానికి ప్రపంచాలకు మాకేం సార్ సంబంధం? ఇంట్లున్నది ఇలా కథ. అందాల పోటీలకు వీళ్ళకేం సంబంధం చెప్పుర్రోల్లా? అందాల పోటీలకు వీళ్ళకేం సంబంధం? ఇలా స్ట్రీట్ వెండర్ షాపులు ఎందుకు తీసేసిపోయారు? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దీనికి. స్ట్రీట్ వెండర్ షాపులు ఎందుకు తీసేసిర్రు అంటే వచ్చిన 15 నెలల నుంచి అవి అక్కడ షాపులు ఉండద్దు అనిపించలేదు, కానీ అందాల బామలు రాగానే వీళ్ళు అక్కడి నుంచి ఆ షాపులు తీసేసిండ్రు. ఈ ఊకి అందాల బామలు అంటా ఉంటాయి. ఇంకా ఎవరో కింద గమ్మతి ఒక అన్న, నీకు అందాల బామల గురించి మాట్లాడే అర్హత లేదులే అని చెప్పేసి, అవు అందంగా ఉంటేనే అందాల బామల గురించి మాట్లాడాలనా? ఎంత అందంగా ఉంటేంది సారు? మీద మెరుగు లోపల పురుగు అన్నట్టు ఎంత అందంగా ఉంటేంది? మేడిపండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును. మేడిపండు నిగనిగా కనబడుతుంది మంచిగా మెజంతా కలర్లో, అదేమో కలర్ అంటారు కదా మంచిగా, ఆ కలర్లో కనబడుతుంది. ఏమో కలర్ అంటారు దాన్ని, ఆ కలర్లో కనబడుతుంది. ఇప్పి చూస్తే ఎన్ని పురుగులు వెళ్తాయి చెప్పుర్రి. ఇక సరే వాళ్ళు పెట్టుకున్నారు కానీ వాళ్ళ గురించి మనకెందుకు. కానీ ఈ అందాల బామలు పోతే ఈ స్ట్రీట్ వెండర్ల షాపులు కూలగొట్టాల్సిన అవసరం ఏమున్నా చెప్పుర్రి? ఓహో, రేవంత్ రెడ్డి సార్కి పేదోళ్ళంటే బడది, పేదోళ్ళంటే చిన్న చూపు, పేదోళ్ళని చులకనగా చూస్తారు, పేదోళ్ళని వాళ్ళ ఇంటి దరిదాపులకు కూడా రానియరు, పేదోళ్ళను గడప దాటి లోపలికి రానియరు, పేదోళ్ళు వాళ్ళ ఆకిట్లకి వెళ్ళి చెప్పులు వేసుకొని పోరు. అందుకని ఇలా పేదోళ్ళంటే చీపు, పేదోళ్ళంటే చులకన, అందాల బామల ముంగట హైరైజుడు కనబడాలని చెప్పేసి ఇలా స్ట్రీట్ వెండర్ షాపులు తీసేసినావు. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చూపెట్టినావు? వాళ్ళు ఎట్లా బతుకుమంటావు? హైడ్రాతోని రోడ్డు మీద వారేసిన కుటుంబాలు సరిపోతలేవా? రోడ్డు మీద పడే కుటుంబాల శాపనార్థాలు సరిపోతలేవా? ఇలా ఈ స్ట్రీట్ వెండర్ల శాపనార్థాలు కూడా కావాలనా మీకు? ఇట్లున్నది సార్వారి కథ, ఈ కథ. ఇక నిరుద్యోగుల ముచ్చట ఒకటి చెప్పాలనొల్లా. ఏమన్నారు? మేము అధికారంలోకి వస్తే సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. గ్రూప్ 1 రద్దు చేసిండ్రు, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేసిండ్రు, రిజల్ట్ ఇచ్చిండ్రు. రిజల్ట్లో అవకతవకలు, సెంటర్ 18-19లో తీవ్రమైన అవకతవకలు, తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, కోట్ల పడ్డది, స్టే వచ్చింది, 4 ఏళ్ళు పడుతుంది. ఈ 4 ఏళ్ళు పట్టే వరకు ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫుల్ఫిల్ చేయరాట, నొల్లా వాటిని కూడా పట్టించుకోరట. గ్రూప్ 1 అయిపోయిన తర్వాతనే గ్రూప్ 2 గ్రూప్ 3 ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేస్తామని మాట్లాడుతాండు రియాజు. అయ్యా రియాజు, బలమూరి వెంకటన్న, రియాజ్ అన్న ఇలా నిరుద్యోగుల పక్షాన కొట్లాడి గొంతుకై నిలబడి ఇలా నామినేటెడ్ పదవులు పొందిండ్రు కదా. ఎమ్మెల్సీ బలమూరి వెంకటన్న ఇలా మాట్లాడారా నిరుద్యోగుల గురించి? 4 ఏళ్ళ దాకా ఇంకా ఏ నోటిఫికేషన్ వేయరన్నట్టు మళ్ళీ ఊదర కొడతారు. అప్పుడే ఈ నిరుద్యోగుల మంత్రం ఎత్తుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తూ ఉన్నారేమో. నిరుద్యోగులను నిండా ముంచిండ్రు, నిరుద్యోగులను ఆగం చేసిండ్రు, అంతకు మించి ఏమీ లేదు. ఏదైతే మిగిలిన పోస్టులు ఇప్పుడు గ్రూప్ 1 రాసిన వాళ్ళకు ఇంకా కొన్ని ఉంటాయి కదా. గ్రూప్ 1 రాసిన వాళ్ళు గ్రూప్ 2 రాస్తారు, గ్రూప్ 3 రాస్తారు. అందులో వచ్చిన వాళ్ళకు ఇంట్లో ఉండయి.
ఒకరొకరు 3 జాబులు కొట్టిన వాళ్ళు ఉంటారు. గ్రూప్ 1 కొడతారు, 2 కొడతారు, 3 కొడతారు. ఈ మిగతా 2 పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ 2 పోస్టులను భర్తీ చేయకుండా కింది స్థాయి వాళ్ళకి ఇవ్వకుండా, అంటే ఎక్కువ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా, ఇంకా నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా అవి అట్లనే పెడతారు అన్నట్టు. ఇప్పుడు గ్రూప్ 1 భర్తీ కాదు, ఆ గ్రూప్ 1 వల్ల ఈ 2, 3 కూడా భర్తీ చేయమని చెప్తా ఉన్నారు. అయిపోయింది ఇక కథ. ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ పిట్టల లెక్క నోరు తెరిచి ఇట్లనే చూడాలి, పిట్టకు పెట్టినట్టు. ఇట్లున్నది ఇలా కథ. మరి దారుణముల్లా వన్ సైడ్ పోతుంది, వన్ సైడే పోతుంది అని అనుకునేరు. మనం పోరాటం చేయాల్సింది ప్రభుత్వం మీద, ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం మీద, అలవిగాని హామీలు ఇచ్చిన ప్రభుత్వం మీద, అలవిగాని హామీలు ఇచ్చి అందలం ఎక్కిన ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ గొంతై నిలబడాలి. అదే నా లక్ష్యం. తెలంగాణ ప్రజా సమస్యలు వెలికి తీయాలి. అదే నా గోల్. పక్కా తెలంగాణ యాస, తెలంగాణ గొంతుక. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని చూస్తోళ్ళందరూ ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందిండ్రి. మీ దోస్తుగాళ్ళకి గిల్లకి పంపుండ్రి. శనార్థి.